హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవద్గీత గుణత్రయ విభాగ యోగం మీద చేసేటటువంటి ప్రసంగాల్ని పూజ్య గురువులు మహాపురుషుడు తత్వవిధానంద సరస్వతి మహారాజ్ స్వామి వారు చేస్తారు. వారు నిజంగా కారణజన్ములు, మహానుభావులు. వారి దర్శనమే చాలు త్రివేణీ సంగమంలో స్నానం చేసినట్టు. ఎందుచేత ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒకానొకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఐపీఎస్కి ఆయన సెలెక్ట్ అయితే శిఖని తీసేస్తే తప్ప ఐపీఎస్ చదవడానికి వీల్లేదు అంటే, నాకు సంప్రదాయమైనటువంటి శిఖ ఉండాలి, నేను సంధ్యావందనం చేసుకోవాలి, నాకు ఐపీఎస్లో సీట్ ఇవ్వకపోతే పర్వాలేదు తప్ప నేను మాత్రం శిఖని తీయను అని సంప్రదాయానికి నిలబడి ఐపీఎస్ మానేశారు. ఆ తరువాతి కాలంలో వారు హైదరాబాదులో ఒక పెద్ద ప్రొఫెసర్గా ఉండేవారు. అటువంటి వారు దయానంద సరస్వతి మహారాజ్ వారి యొక్క శిష్యరికం చేసి సన్యసించారు. మహానుభావుడు నడిచి వెడుతున్నటువంటి శంకర భగవత్పాదులే. అంతటి మహాజ్ఞాని వారు గుణత్రయ విభాగ యోగం గురించి 8వ తారీఖు నుంచి రామకృష్ణ మిషన్ స్కూల్లో ప్రసంగం చేస్తారు. నిజంగా వారి దర్శనమే చాలు, వారి వాణి చాలు. అందుకని సాధ్యమైనంత వరకు మీలో అవకాశం ఉన్నవారందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా, అంతటి మహాపురుషుడు ఊళ్ళోకి వస్తున్నారు కాబట్టి ఒక్కసారి అందరికీ తెలిస్తే అవకాశం ఉన్నవారు వినియోగించుకుంటారు అని ఒక ప్రకటన చేయడం జరిగింది. సరే, ఇంకా నిన్నటి రోజు మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేసరికి ఒక మాట చెప్పుకున్నాం. ఆ యుద్ధంలో రావణాసురునికి సారథ్యం వహిస్తున్నటువంటి సారథి అలిసిపోయినటువంటి రధికుడికి కొంతసేపు విశ్రాంతి కల్పించడం కోసమని యుద్ధభూమి నుంచి రథాన్ని మరల్చి దూరంగా తీసుకెడితే, ఆ సారథిని అధిక్షేపించి రావణాసురుడు నిందిస్తే ఆయన తిరిగి సమాధానం చెప్తూ, నేను లంచముల కోసం ఆశపడిన వాడినో, లేకపోతే నీతి తెలియని వాడినో, శాస్త్రమునకు దూరముగా ప్రవర్తించిన వాడనో కాను. నీవు అలిసిపోయావు, అశ్వములు అలిసిపోయాయి, ప్రతిద్వంద్వి తీవ్రమైనటువంటి వేగాన్ని పుంజుకుని ఉన్నాడన్న కారణం చేత నీకు కొంతసేపు విశ్రాంతిని కల్పించాలన్న సదుద్దేశ్యంతో రథాన్ని పక్కకి మళ్లించానని చెప్తే, ప్రీతి చెందినటువంటి రావణాసురుడు తన చేతికున్నటువంటి స్వర్ణ కంకణాన్ని తీసి సారథికి బహూకరించాడు. అదే సమయంలో అంతటి రామచంద్రమూర్తి అవతార ప్రయోజనం రావణ కుంభకర్ణ వధ. మనుష్యుల యొక్క జీవితానికి ఆదర్శంగా తాను నడిచి చూపించడం, రామరాజ్యంగా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చెయ్యడం. అటువంటి రామచంద్రమూర్తి అంతటి వారు రావణాసురుడి యొక్క అస్త్రశస్త్ర బలాన్ని చూసి, ఇంతటి దివ్యమైనటువంటి బలమున్న ఈ రావణాసురుణ్ణి ఎలా నిగ్రహించడమని అంతటి రామచంద్రమూర్తి కూడా కొంచెం నిరుత్సాహానికి లోనై తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి దశలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి సంఘటన దగ్గర నిన్నటి మనం రోజున ఆగి ఉన్నాం. అయితే ఒక పక్క ఆదిత్య హృదయం రామచంద్రమూర్తికి ఉపదేశం జరిగింది, ఒక పక్క రావణాసురుడు విశ్రాంతి తీసుకున్నాడు. వేరొక వైపు లంకాపట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాజు మీద ఎంత వైముఖ్యం ఏర్పడిందంటే, వాళ్ళు అనుకుంటారు, కథం శూర్పణకా వృద్ధ కరాళా నిర్ణతోదరి అససాదవనీ రామం కందర్పమివ రూపిణం సుకుమారం మహాసత్వం సర్వభూత హితేరతం తందృష్ట్వా లోక నింద్యాస హీనరూపా ప్రకామిత కథం సర్వగుణైర్హీన గుణవంతం మహౌజసం సుముఖం దుర్ముఖీ రామం కామయామాస రాక్షసి జనస్యాస్యల్పభాగ్యత్వ దళినీ శ్వేతమూర్ధజ అకార్యమపహాస్యంచ సర్వలోక విగర్హితం. ఆ రావణాసురుని యొక్క చెల్లెలైనటువంటి శూర్పణక చుట్టంతా తెల్లపడిపోయింది, వృద్ధురాలైపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైనటువంటి స్వరూపాన్ని పొందింది, వికృతమైనటువంటి స్వరూపంతో ఉంటుంది, జారిపోయినటువంటి కడుపు కలిగినటువంటిది, వికృతమైనటువంటి ఆకారము కలిగినది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణక అంతటి అందగాడు కందర్పమివ రూపిణం అంటారు. మన్మధుడితో సమానమైనటువంటి ఆకృతిని కలిగినటువంటి రామచంద్రమూర్తి అంత మధురముగా మాట్లాడగలిగినవాడు, అటువంటి సౌందర్య రాశి, చక్కటి నడువడి కలిగినవాడు, సర్వకాలములయందు ధర్మమును అనుష్ఠానము చేసేటటువంటి వాడు. ఆ రాముణ్ణి ఏ ముఖం పెట్టుకుని కామించి రాముణ్ణి పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే
అంత కక్ష పెంచుకుని కడుపులో చిట్ట చివరికి సీతాపహరణానికి దారి తీసేటట్టుగా రావణాసురుని యొక్క మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా మాటలను ఎలా మాట్లాడగలిగింది? 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్నిశిఖోపమై కరశ్చ నిహత సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా శరైరాదిత్య సంకాశై పర్యాప్తం తన్నిదర్శనం. రావణుడు ఎంత మూర్ఖుడు! రామచంద్రమూర్తి అరణ్యానికి వచ్చి 14,000 మంది రాక్షసుల్ని, ఖరదూషణుల్ని, త్రిశిరుల్ని ఆయన ఒక్కరే సంహరించారు. సంహరిస్తే ఆ నిదర్శనం చాలదా? వచ్చినటువంటి వాడు పరమధర్మాత్ముడు, గొప్ప పౌరుష పరాక్రమములున్నవాడు, ఆయన పట్ల మనం అపచారం చెయ్యకూడదు, సంధి చేసుకుందామన్న ఆలోచన రాలేదు. శూర్పణఖ మాటలు విని సీతాపహరణం చెయ్యడానికి వెళ్ళాడు. పోని అక్కడతో తెలియలేదు. రాముడు అంతటి బలశాలి అని అనుకోలేకపోయాడు. కానీ వీరొక యథార్థం ఉందే. ఋష్యమూకే వసన్ శైలే దీనో భగ్నమనోరథ సుగ్రీవ స్థాపితో రాజ్యే పర్యాప్తం తన్నిదర్శనం. రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి ఋష్యమూక పర్వత శిఖరాల మీద కూర్చున్నటువంటి సుగ్రీవుణ్ణి రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకున్నవాడై వాలిని ఒక్క బాణంతో సంహరించి చేసుకున్నటువంటి స్నేహానికి ఆ ఒప్పందానికి నిలబడి సుగ్రీవుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించినప్పుడైనా రావణాసురుని యొక్క కళ్ళు తెరుచుకోలేదా? ధర్మార్థ సహితం వాక్యం సర్వేషాం రక్షసాం హితం యుక్తం విభీషణే నోక్తం మోహత్తస్య న రోచసే. పోనప్పుడు వినలేదు. విభీషణుడు ధర్మబద్ధమైనటువంటి మాట చెప్పాడు. అన్నయ్య, నువ్వు రామచంద్రమూర్తిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనం అయిపోతుంది, నువ్వు చేసినటువంటిది పాపపు నడువడితో కూడినటువంటి పని, నా మాట విను, సీతమ్మని తీసుకెళ్ళి మళ్ళీ రామచంద్రమూర్తికి ఇచ్చేసేయి అని చెప్పాడు. అప్పుడు విభీషణుడి యొక్క మాటలు కానీ రావణాసురుడు విని ఉంటే ఇవాళ లంకాపట్టణానికి ఇంత చేటుకాలం దాపురించి ఉండేది కాదు. ఆనాడు విభీషణుడి మాటలు వినలేదు. కుంభకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహాబలం అతికాయంచ దుర్ధర్షం లక్ష్మణేన హతం పునః ప్రియం చేంద్రజితం పుత్రం రావణో నవబుధ్యతే. తోడ పుట్టినటువంటి వాడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. తదనంతరం తన కుమారులైనటువంటి నరాంతకుడు, అతికాయుడు మొదలైనటువంటి వాళ్ళందరూ మరణించారు. తనకి అత్యంత ప్రియురాలైనటువంటి ధాన్యమాలిని కుమారుడు అతికాయుడు మరణించాడు. ఆ నరాంతకుడు మరణించాడు. ఆ తర్వాత మహోదర మహోపార్శ్వులు మొదలైన వాళ్ళు మరణించారు. ఆఖరికి ఇంద్రజిత్తు కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది మరణించిన తరువాతైనా వచ్చినవాడు సామాన్యమైనటువంటి నరుడి కాడన్న ఆలోచన రావణుడికి రావట్లేదే. ఎంత చిత్రమైనటువంటి విషయం ఇది. పితామహీన ప్రీతేన దేవదానవ రాక్షసై రావణస్యాభయం దత్తం మానుషేభ్యో న యాచితం తదినం మానుషం మన్యే ప్రాప్తం నిస్సంశయం భయం జీవితాంతకరం ఘోరం రాక్షసాం రావణస్య చ. ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణాసురుడు చేస్తున్నటువంటి ఆగడములను భరించలేక అందరూ కలిసి బయలుదేరి చతుర్ముఖ బ్రహ్మగారైనటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, రావణుడు చేస్తున్నటువంటి ఆగడాలు భరించలేకపోతున్నాం, మీరు వరాలు ఇచ్చేశారు. నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవ్వరి చేతిలోనూ చావు లేదు. ఇవాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగినటువంటి ధైర్యం ఎవ్వరికీ లేదు. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వేన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడ్డానికి భయపడుతోంది. సూర్యుడు గట్టిగా ప్రకాశించాడు. చంద్రుడు ఎక్కువ వెన్నెల విరజిమ్మకుండా ఉండడానికి వీల్లేదు. అలా దిక్పాలకుల్ని కూడా శాసిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి రావణాసురుడి చేత లోకములన్నీ పీడింపబడుతున్నాయి. కాబట్టి మాకు ఏమిటి ఉపశాంతి, మేము ఎలా జీవించాలని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మగారిని తపస్సు చేత సంతోషపెట్టారు. పీడ్యమానాస్తు బలిన వరదానీన రాక్షస దీప్తైస్తపోభిర్విబుధా పితామహమపూజయన్ అద్య ప్రభృతి లోకాం స్త్రీన్ సర్వే దానవరాక్షసా భయేన ప్రావృత నిత్యం విచరిష్యంతి శాశ్వతం. నేను ఇవాళ నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ దానవులు రాక్షసులు 3 లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు. దాని చేత మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది అని ఆనాడు దేవతలతో చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు. వాళ్ళు దానివల్ల పూర్తి ఉపశాంతి పొందకపోవడం చేత రావణుడు ఎలా మరణిస్తాడు అని బెంగ పెట్టుకుని వాళ్ళు పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశారు. దైవతైస్తు సమాగమ్య
సర్వైశ్చేంద్ర పురోగమై వృషధ్వజస్త్రిపురా మహాదేవ ప్రసాదిత. త్రిపురములను తన యొక్క కంటి మంట చేత నశింపచేసినవాడు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి బాణము చేత కొట్టినవాడు, అటువంటి త్రిపురాంతకుడైనటువంటి పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన దేవతల యందు ప్రీతి చెందారు. ప్రీతి చెంది వృషభధ్వజుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నస్తు మహాదేవో దేవానీ తద్దచో బ్రవీత్ ఉత్పత్స్యతి హితార్థం వో నరీరక్షక్షయావహ ఏషా దేవై ప్రయుక్త తుక్షుద్యథా దానవాన్ పురా భక్షయిష్యతి నః సీత రాక్షసాగ్ని సరావణాన్. నేను మీ అందరికీ ధైర్యం చెప్తున్నాను, బెంగ పెట్టుకోకండి. ఇంత తపస్సు కలిగినటువంటి రావణాసురుణ్ణి మరణించడానికి సిద్ధమైపోవడానికి కావలసినటువంటి విధంగా ఇంత తపస్సున్నవాడు భ్రష్టుడై తన తపస్సుని పోగొట్టుకున్నవాడై బుద్ధి మాంద్యముతో నిండిపోయి మరణించడానికి సిద్ధమయ్యేటట్టు చెయ్యడానికి, ఇన్ని కోట్ల మంది రాక్షసుల యొక్క బుద్ధిని మోహ పెట్టడానికి సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది అని ఆ రోజు పరమశివుడు వరం ఇచ్చాడు. అందుచేత సీతమ్మ తల్లి ఎవరు అంటే సీతమ్మ తల్లి మాయామానుష రూపిణి నిర్ధారించారు వాల్మీకి మహర్షి. అందుచేత సీతమ్మ తల్లిగా ఆ అమ్మవారే వస్తోంది. ఆవిడ పెట్టినటువంటి మోహం చేత రావణుడు వశుడై అనేక విధాల మాట్లాడి అనకూడని మాటలని తన తపస్సు తానే పాడు చేసుకుని మరణించడానికి సిద్ధపడతాడయా, మీరు బెంగ పెట్టుకోకుండా ఆ రోజున పరమశివుడు వరం ఇచ్చాడు. అందుచేత వచ్చినటువంటిది ఎవరో కాదు, రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మైథిలి ఆ జానకీమాత, ఆ సీతమ్మ సాక్షాత్తుగా రావణాసురుడి యొక్క ప్రాణములను తీసుకోవడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాలరాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని గుర్తెరగలేకపోతున్నాడు రావణుడు. నిష్కారణంగా రామచంద్రమూర్తి మీద యుద్ధం చేయడానికి వెడుతున్నాడు అని వాళ్ళందరూ బెంగ పెట్టుకుని చెప్పుకుంటున్నారు. చిత్రం ఏమిటంటే, గోడుగోడుగా తన చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకా పట్టణంలో ఉన్న సామాన్యమైనటువంటి రాక్షసులు, రాక్షస స్త్రీలు పలికినటువంటి మాటల్లో వాళ్ళకు కలిగినటువంటి జ్ఞానోదయం కూడా రావణాసురుడికి కలగలేదు. అందుకే అమ్మవారి గొప్పతనం అంతా ఎక్కడుందంటే, ఆవిడ ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అటువంటి వారి యొక్క ఇంద్రియములకు శమము దమము అని ఆ ఇంద్రియాల్ని గెలవగలిగినటువంటి శక్తిని వాళ్ళకి ఇస్తుంది ఆవిడ. ఆవిడ ఎవరిని నాశనం చెయ్యాలనుకుంటుందో అటువంటి వారి ఇంద్రియములకు లౌల్యం ఇస్తుంది. అందుకే అమ్మవారి ఉపాసన చేస్తే తప్ప, అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప అయ్యని చేరుకోవడం కుదరదు. అందుచేతనే మనకు ఉపాసనలో కూడా మొట్టమొదట అశ్వినీ నక్షత్రం ఉన్నా అశ్వినీ నక్షత్రం నుంచి న్యాయంగా సంవత్సరం ప్రారంభం కావాలి. కానీ ఎప్పుడు ప్రారంభమవుతోంది? చైత్రమాసంతో ప్రారంభమవుతోంది. అశ్వినీ నక్షత్రంతో చంద్రుడు కూడితే ఆశ్వీజ మాసం ముందు రావాలి. వస్తోంది ఆశ్వీజ మాసం? రాదు. 13 నక్షత్రాలు ముందు, 13 నక్షత్రాలు వెనక్కి వదిలేస్తే మధ్యలో నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడితే చైత్రమాసం వస్తుంది. చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. చైత్రంలో చిత్రమైనటువంటి విషయాలు కొన్ని జరుగుతాయి. చైత్ర వైశాఖ మాసములలో వసంత ఋతువు ఉంటుంది. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు. చైత్రమాసంలో 2 విశేషంగా వస్తాయి భూమి మీదకి. ఆ 2 ఒకటి మల్లె పువ్వు, రెండవది మామిడి పండు. మల్లె పువ్వు వచ్చినప్పుడు లోకమంతా దుర్గంధం ఉంటుంది. ఎందుకని? చెమట, అందరికీ తాపం, చెమటలు పట్టుంటారు. సాయంకాలం అయ్యేటప్పటికి మల్లె పువ్వు విరబూస్తుంది. ఆ విరబూసినటువంటి మల్లె పువ్వు అపారమైనటువంటి సంతోషాన్ని కల్పిస్తుంది. ఎక్కడ చూసినా రాత్రి 10ంటికి 11ంటికి వస్తుంటే బాలాజీ చెరువు కళ్యాణ మండపం దగ్గర భానుగుడి సెంటర్లోను ₹3, ₹1.5 అని కూడా ఇంతంత బొడ్డు మల్లెల దండలు అమ్మేస్తుంటారు. నిజంగా మల్లెల వాసన గుబాళిస్తుంటుంది. మల్లె మామిడి పండు మామిడి పండే. మామిడి చెట్టుకు ఒక్కదానికే సంస్కృతంలో రసాలము అని పేరు. పరమేశ్వరుడికి ఒక్కడికే రసోవై సహా అని పేరు. ఒక్క
ఒక్క మామిడి చెట్టు యొక్క చిగురిని తిని మాత్రమే కోయిల కూస్తుంది. ఆ కోయిల గమ్మత్తు అది ఎప్పుడు పడితే అప్పుడు కుయ్యదు. అదొక్క వసంతకాలం వస్తేనే కూస్తుంది. ఒకళ్ళు విన్నారా, ఒకళ్ళు వినలేదా, నాకు కృతజ్ఞత చెప్పారా, చెప్పలేదా, ఇవేవి కోకిల పట్టించుకోదు. అంత అందంగా పాడినటువంటి పాట విని మీరు కోయిల్ని చూద్దామని వెళ్ళారనుకోండి, తీరా చూస్తే నల్లగా కాకి పిల్లంత పెట్టు ఉంటుంది కోయిల. కానీ రూపు అంత అందంగా ఆకర్షణీయంగా ఉండదు, కంఠం అంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరలా వచ్చిన వారు? శంకర భగవత్పాదులు వచ్చారు. చైత్ర వైశాఖ మాసాల్లో వైశాఖ శుక్ల పంచమి ఆ తిథి నాడు శంకర భగవత్పాదులు జన్మించారు. వారు మల్లెపువ్వై మహానుభావుడు లోకమునకు అంతటికి జ్ఞానాన్ని ప్రదానం చేసి శంకర భగవత్పాదులు జన్మించిన సమయానికి వేదము ప్రమాణము కాదనేటటువంటి వాదనలు భారతదేశం నలుచెరగులా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఒక్కడే మహానుభావుడు 8వ సంవత్సరానికి సకల విద్యాపారంగతుడైపోయాడు. సత్యదండాన్ని పట్టుకుని ఆతృత సన్యాసం స్వీకరించి ఎన్ని వాదనలు నూరు మూయించారో వేద ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుకే ఇప్పటికీ భద్రాచలం వెడితే రామచంద్రమూర్తి మీద ప్రార్థనా శ్లోకం చెప్పాలంటే ఏది చెప్తారో తెలుసా అండి? వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండదండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులు చేశారు ఆ ప్రార్థనా శ్లోకాన్ని. అంతటి మహానుభావుడు వైశాఖ మాసంలో పుట్టారు. చైత్రమాసంలో రామచంద్రమూర్తి పుట్టారు. మనం చైత్రమాసంలోనే కదా శ్రీరామనవమి చేస్తాం. కానీ చిత్రం ఏమిటంటే ఉపాసన మాత్రం చైత్రమాసంలో ప్రారంభం అవ్వదు. మీకు ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఉపాసన ఆశ్వీజ మాసంలోనే. అందుకే శరన్నవరాత్రులలోనే అమ్మవారి యొక్క పూజలు చేసి ఆ బొక్కాలు బరిగుండాలు పట్టుకుని పూర్వకాలంలో దసరాల సమయంలో చక్కగా ఈ గురువులు ముందు నడుస్తూ ఉండేవారు, పిల్లలందరూ ముందెడుతూ ఉండేవారు. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ వాళ్ళు ఇళ్ల ముందుకు వస్తూ ఉండేవారు. గురువు వెనకాతల శిష్యులు అనుగమించి వెళ్ళేటటువంటి రీతిని అది చూపిస్తూ ఉండేది. అంత అందంగా ఉండేవి. ఇవాళ నాకు తెలిసి ఏ స్కూల్లో ఏ కాలేజీలో దసరా ఉత్సవాన్ని అంత అందంగా జరిపేటటువంటి సంప్రదాయం నశించిపోవడంలోనే అసలు ప్రాచీనమైనటువంటి సంప్రదాయం ఏమిటో పిల్లలకి తెలియడం అనేటటువంటిది కూడా దూరం అయిపోయింది. అసలు ఇప్పుడు ఆ పాటే లేదు, ఇప్పుడు ఆ పాట పాడే పిల్లలే లేరు, అలా తీసుకెళ్ళేటటువంటి గురువులే లేరు. అందుచేత ఆశ్వీజ మాసంలోనే ఉపాసన ప్రారంభమవుతుంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తదనంతరం అమ్మ అనుగ్రహం కలిగితే ఆవిడ మాయామానుష రూపిణి, ఆవిడ తెర వేసి ఉంచుతుంది. తెర వేసి ఉంచినంతసేపు ఇంద్రియలౌల్యంతో ప్రపంచం వైపుకు తిరుగుతాడు. అందుకే పంచతన్మాత్రశాయక అని పేరు ఆవిడికి. ఆవిడ పంచతన్మాత్రలు చేతిలో పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో ఆ పంచతన్మాత్రల్ని తన వైపుకి తిప్పుకుంటుంది. తిప్పుకుని తన పాదములను వాళ్ళకి దర్శనమయ్యేటట్టుగా చేస్తుంది. చేస్తే అమ్మ అనుగ్రహం కలిగితే ఏమవుతుంది? శివశక్తి కెరూపిణి లలితాంబిక, శివ అనుగ్రహం కలుగుతుంది. సీతమ్మ అనుగ్రహం కలిగితే హనుమకి ఏం దొరికింది? రాముని యొక్క గాఢ పరిష్వంగం దొరికింది. రామచంద్రమూర్తి కౌగిలించుకున్నారు. అదే దాని రహస్యం. అందుకే తత్తుతో మొదలై తత్తుతో పూర్తవుతుంది సుందరకాండ. ఉపాసన కాండ అనడానికి రహస్యం అదే. అందుచేత అమ్మవారి యొక్క అనుగ్రహం లోపించడమే ఇంద్రియ లౌల్యం. ఆవిడ ఏకకాలమునందు అనేకముగా కనపడుతుంటుంది. ఆవిడే కేవలం నరకాంతలా కనపడుతూ ఉంటుంది. ఆంతరమునందు మాత్రం ఒకవైపు రావణాసురుడికి ఇంద్రియములకు లౌల్యమును కల్పించి మండోదరి చెప్తుంది మళ్ళీ ఈ రహస్యాన్ని. సీత కన్నా అందగత్తెలు లంకలో ఉన్నారయా, నీ మృత్యువుని తెచ్చుకోవడానికి నువ్వు సీతమ్మ వైపుకి వెళ్ళావుంది. ఇంద్రియ లౌల్యాన్ని ఆవిడ లోపల కలిగేటట్టుగా చేస్తుంది. ఆ ఇంద్రియ లౌల్యం వచ్చిందా భ్రష్టుడైపోతాడు. అందుకే ప్రార్థనా శ్లోకం చేస్తే ఏది అడుగుతామంటే, అమ్మా నాకేమనుగ్రహిస్తావో తెలుసా? రామాయణం చెప్పుకుంటున్నానమ్మా,
నా ఇంద్రియాలన్నీ నీ పాదాల దగ్గర ఉండేట్టుగా నన్ను కృప వహించు అని చెప్పడానికే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం అంటాం. ఆ చేతిలో ఆవిడ మధుపాత్ర పట్టుకుంటుంది. అది ఎవరి యందావిడికి అనుగ్రహం కలిగిందో వారి యొక్క కోరిక తీరుస్తుంది. శారదా కటాక్షమై నాలుక మీద నిలబడుతుంది. ఆవిడ అనుగ్రహం లేదా ఇంద్రియములకు లౌల్యమును సృష్టిస్తుంది. అది విఘ్నమయ్యొచ్చి వాడు ఏ పని మొదలెట్టాడో ఆ పని జరగకుండా కూడా ప్రతిబంధక రూపం అవుతుంది. ఇంత తపస్సున్న రావణాసురుడు భ్రష్టుడవడానికి ఆ తల్లే కారణం. లోకాలు రక్షింపబడాలి కాబట్టి. పైన చెట్టు మీద కూర్చున్న హనుమకి జగన్మాతగా కనపడడానికి ఆ తల్లే కారణం. ఏకకాలమునందు రెండుగా కనపడుతుంది. కనపడి కొందరిని ఉద్ధరిస్తుంది, కొందరిని నశింపచేస్తుంది. అది ఆవిడ మాయామానుష స్వరూపం అమ్మవారిది. అందుచేతనే ఇక్కడ పరమశివుడు ఒక మాట చెప్పారు వరం ఇచ్చినప్పుడు. సీతమ్మ వస్తోందయా, అమ్మవారు సీతమ్మగా వస్తోంది. ఆవిడ ఇన్ని కోట్ల మంది రాక్షసుల యొక్క తపస్సుని, ఇన్ని కోట్ల మంది రాక్షసులు నాశనం అవ్వడానికి కావలసిన రీతిలో లౌల్యమును తయారు చేస్తుంది. మీరు బెంగ పెట్టుకోకండి అన్నారు. ఎవరు వెళ్ళగలరు రాస్తే రావణాసుడి దగ్గరికి. ఇది అవతార రహస్యం. చివరకు వచ్చేస్తోంది కాబట్టి ఇంకా ఇప్పుడు అవతార రహస్యాన్ని బయట పెట్టించారు మహర్షి. సరే, వీరందరూ ఈ మాటలు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటుండగా అక్కడ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అగస్త్య మహర్షి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే రామరావణ యుద్ధం జరుగుతుండగా యుద్ధాన్ని చూడాలని ఎందరో దేవతలు వచ్చారు, ఎందరో గంధర్వులు వచ్చారు. అసలు ఎందరో గంధర్వులు రావడం ఏమిటి, అసలు ఎవరు ఏ లోకంలోనూ లేరు. ఇంకా అందరూ వచ్చి ఆకాశం నిండా నిండిపోయి నిలబడిపోయారు. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? 7 రాత్రులు 7 పగళ్ళు జరిగింది. కటిక చీకట్లో ఎవరు కనపడేవారు కాదు. తళుక్ 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 అని బాణాలు మెరుపులు కనపడుతుండేవి అంతే. రామరావణ యుద్ధం జరగబోతోంది కాబట్టే ఒకసారి ప్రత్యక్ష రామాయణం చెయ్యాలని ఇవాళ ఒకసారి చీకటొచ్చి వెలుతురొచ్చి చీకటొచ్చి వెలుతురొచ్చి నడిచింది. అందుకని మహానుభావుడు రామచంద్రమూర్తి ఒకసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలనుకున్నారు. లేకపోతే రామరావణ యుద్ధం రోజునే ఎలా జరగడం ఏమిటి, ఇన్నాళ్ళు జరగకూడదా? ఇవాళే రామరావణ యుద్ధం రావాలి. అందుకని అంత ప్రచండమైనటువంటి యుద్ధం జరగాలి. అందుకని ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నారు. వచ్చినవాడు సామాన్యుడు కాడు. అగస్త్య మహర్షి అంటే మహానుభావుడు. మీకు అయోధ్యకాండ, అరణ్యకాండ మొదలైనవి చెప్పేటప్పుడు మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆయన ఎంతటి శక్తి కలిగినటువంటి వాడో, అగస్త్యుడంతే ఎటువంటి ప్రచండ పరాక్రమం ఉన్నవాడో. అరణ్యకాండలో అసలు అవతార ప్రయోజనం నెరవేరడానికి సీతారాములు ఎక్కడుండాలో ఎవ్వరూ చెప్పరు, చెప్పే వరకు వెడతాడు. ఆఖరణ ఆయన చెప్తాడు, మీరు ఆ కోణంలో వినండి వినండి అని నేను చెప్పుకుంటూ వచ్చాను. అరణ్యకాండలో ఎవరు చెప్పారు పంచవటిలో ఉండమని? అగస్త్య మహర్షి చెప్పారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. ఆయన ఏమి ఇచ్చారు ఆ రోజున? ఇంద్రుడు నాకు ఇచ్చాడయా నీకు ఇమ్మని రామా, ఇదిగో బ్రహ్మాస్త్రం నీకోసమే సిద్ధం చేసి ఉంచాను, దీన్ని స్వీకరించవలసింది అని ఆ రోజున బ్రహ్మాస్త్రం ఇచ్చారు రామచంద్రమూర్తికి. రామాయణం వెనకాతల ఉండి అవతార ప్రయోజనం నెరవేరడానికి అన్ని విధాలా భూమికని సిద్ధం చేసిన వారు అగస్త్య మహర్షి. సుందరకాండలో ఉన్న మొట్టమొదటి శ్లోకంలోని బీజాక్షరానికి అధిపతి అగస్త్య మహర్షి, ఉపాసనలో కూడా. అందుకని రామాయణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే విశ్వామిత్రుడి తర్వాత అత్రి మహర్షి దర్శనం, శరభంగ దర్శనం, వీటితో పాటుగా కనపడకుండా అంతర్లీనంగా రామాయణంలో విశేషమైన ప్రాముఖ్యతని చూపించి శాసించిన వారు అగస్త్య మహర్షి. ఆయన ఎప్పుడెప్పుడు కీలక ఘట్టమో అప్పుడప్పుడు తళుక్కుని మెరుస్తుంటారు. అసలు ఆ ఆశ్రమమే ఎలా ఉంటుందో మీరు విన్నారు కదా అరణ్యకాండ విన్నప్పుడు. అందుచేత ఆయన వచ్చారు. వచ్చి ఎప్పుడైతే రావణుడు దూరంగా వెళ్ళిపోయాడో రామచంద్రమూర్తి
విశ్రాంతి తీసుకుంటున్నారో గబగబా పైనుంచి కిందకి దిగారు. కిందకి దిగి ఆదిత్య హృదయంలో ఒక రహస్యం ఉంది. మీకు ఈ దేశంలో 2 యుద్ధ భూమిలో పుట్టాయి. ఈ 2 సమయంతో సంబంధం లేదు. రామాయణం త్రేతాయుగంలో జరిగింది కదండి, భారతం ద్వాపర యుగంలో జరిగింది కదండి. అందుకని భగవద్గీత ఇప్పటికీ పనికొస్తుందా అండి, రామాయణం పనికొస్తుందా అండి? అది అసందర్భమైన ప్రశ్న. ఎందుకని అంటే ఎంతకాలం పర్వతాలు ఉంటాయో, ఎంతకాలం నదులు ఉంటాయో అంతకాలము రామాయణం ధర్మం ఉంటాయి. అయితే అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఒక మహోత్కృష్టమైన అమృత భాండం పుట్టింది, అదే భగవద్గీత. అది అర్జున విషాద యోగం వల్ల పుట్టింది. అర్జునుడు మోహాన్ని పొంది శత్రువులను చూసి ధార్మిక బుద్ధిని పొందాడు. వీళ్ళని చంపచ్చా, అయ్యయ్యో వీళ్ళని చంపితే సమాజం ఇలా అయిపోతుంది, మా తండ్రులు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నేను చంపడం ఏమిటి, కృష్ణ రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపో, నేను చంపలేను, నేను ఈ నిత్తుటి కూడు తినను, నేను ఈ రాజ్యం చెయ్యను అంటూ ఉంటే ఆనాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు. ఆ భగవద్గీత ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి మనందరికీ శిరోధార్యమే. అలాగే రామాయణంలో యుద్ధభూమిలో ఆదిత్య హృదయం పుట్టింది. ఎలా అయితే అర్జునుడు విషాదాన్ని పొందాడో అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా బడలిక చెందారు. రావణ సంహారం ఎలా చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నారు. అక్కడ కృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు, ఇక్కడ అగస్త్య మహర్షి ఉపదేశం చేస్తున్నారు. గమ్మత్ ఏమిటంటే రాముడికి అనేకమైన అస్త్రములను ఉపదేశం చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాస్త్రము, యామ్యాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము, తర్వాత పాశుపతాస్త్రము, ఇవన్నీ ఉపదేశం చేశారు. ఇవాల్టి రోజున మనం ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలని ఉపదేశం పొందడానికి వీలు కుదరదు. కానీ మీకు రామాయణంలో ఎక్కడా ఏ దేవతని ఉద్దేశించి కూడా 24,000 శ్లోకాలలో ప్రత్యక్షంగా ఒక దేవతా స్తోత్రములనేటివి కనపడవు. ఒక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కదానే మహర్షి కటాక్షించారు. అది కూడా ఎంతసేపు ఎలా కటాక్షించారో తెలుసా అండి? ఆదిత్య హృదయానికి ఒక రహస్యం ఉంది. మీరు బ్రహ్మాస్త్రం పొందలేరు, ఐంద్రాస్త్రాన్ని పొందలేరు, యామ్యాస్త్రాన్ని పొందలేరు, వాయవ్యాస్త్రాన్ని పొందలేరు. అందుకే అక్షర రూపమైన అస్త్రాన్ని ఎంతకాలమునకు మీరు పొందేటట్టుగా మహర్షి జాతికి చేసిన కృప ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం మీ అమ్ముల పొదిలో ఉంటే రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు మీరు చేతిలో పట్టేసుకున్నట్టే. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అందుకే మహర్షి దాన్ని ఉపదేశం చేస్తూ 31 శ్లోకాలు మాత్రమే చెప్పారు. 31 శ్లోకాల్లో అవి ప్రారంభం చెయ్యడం కూడా తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలవుతుంది. తత్వతో మొదలైన కాండ సుందరకాండ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అని మొదలైంది. తత్వతో మొదలై తత్వతో పూర్తయింది సుందరకాండ. మళ్ళీ తత్తుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం ఆదిత్య హృదయం. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలుపెట్టారు. గమ్మత్ ఏమిటంటే ఈ 31 శ్లోకాల్లోనూ మొట్టమొదటి శ్లోకాన్ని మీకు అగస్త్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనేటటువంటి పరిచయ శ్లోకంగా పక్కన పెడితే 30 శ్లోకాలు మిగులుతాయి. 30 శ్లోకాల్లో మొట్టమొదటి 8 శ్లోకాలు మీకు అంగన్యాస కరన్యాసాలకి, తదనంతరం ఆ 8 శ్లోకాలు ఆ స్వరూప విశేషణానికి సరిపోతే చివరి 8 శ్లోకాలు అనంతరమైన ఫలసిద్ధిని చెప్తే ఇంకా మిగిలిపోయేటటువంటివి అటు 8 ఇటు 8 16 శ్లోకాలు వెళ్ళిపోతే మొట్టమొదట మీకు పరిచయం చేసినటువంటి శ్లోకం ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వెళ్ళిపోయేప్పటికీ 9 9 18 శ్లోకాలు వెళ్ళిపోతే ఇంకా 12 శ్లోకాలు మిగుతాయి. 8 కాదు, 9 9 అటు 9 ఇటు 9 తీస్తే 18 పోతే 12 శ్లోకాలు ఉంటాయి. 18 12 30. మొట్టమొదటిది అగస్త్య మహర్షి కిందకి దిగినటువంటి శ్లోకం 31 శ్లోకాలు. మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్త్య మహర్షి చెప్పేశారు. కాంతారేషు భయేషు చ, మీరు మహారణ్యంలో ఉండండి, మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి, ఏదైనా ప్రమాదం వచ్చేస్తూ ఉండనివ్వండి. మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి. మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం.
ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు. పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే, అటువంటి ఉపాసన చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీల్లేదు. అది స్నానం చెయ్యాలి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి మంత్రం చెయ్యాలి. ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు. మీరు నడుస్తూ కూర్చుని నిలబడి అరణ్యంలో ఉండండి, ఎక్కడ మీకు భయం వేయనివ్వండి. ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. నేను సూర్యుడిని చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు. కళ్ళు మూస్తే సూర్యదర్శనం అయిపోతుంది మీకు. అటువంటి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుడిని ఉపాసన చేయాలి. ఉపాసన చేసి 3 సార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు. కానీ ద్వాదశాత్మన్నమోస్తుతే 12 ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు. అందుకే నిన్నటి రోజున ఇక్కడ ఆదిత్య హృదయం జరిగితే 12 మాటలు అందరితో చెప్పించడానికి కారణం అది. అందుకని మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపాలు ఈ కంటితో చూడ్డానికి కుదరదు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు ఎదురుగుండా. ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు. చేసేసి మీరు ఎలా ఉండండి, మీకు చాలా భయం వేసేసింది అనుకోండి, వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం, తప్పులు లేకుండా 31 శ్లోకాలని కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలుసా అండి? ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబింబంగా ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతే సమయం పడుతుంది. అలా దాన్ని తీసుకొచ్చారు మహర్షి. వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు. అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్తుతి చేస్తారు. స్తుతి అంటే నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి అని చెప్తారు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఆదిత్య హృదయం చదివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో. అంటే మీకు రుద్ర ప్రశ్నలో రుద్రాధ్యాయము ఉంది. అందులో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమ్మకం ఎలా పెడుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది. అందుకే నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః అని నమకంతో నుతి కింద పెడుతుంది. అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది. అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి మూలమంత్రంతో, ఇంకా దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టే. అందుకని మీరు కళ్ళు మూసుకుని సూర్యభగవానుడి యొక్క ఉదయం జరుగుతూ ఉంటే దాని ఎదురుగుండా కూర్చునో లేకపోతే పూజామందిరంలో కూర్చుని, అంటే అది ఉపాసనా రహస్యం, అది ఉపదేశంలో చెప్తారు. నమస్కారం చేస్తూ ఒక్కసారి నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా. భాస్కర అని ఒక నామం వస్తుంది అందులో. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, మీ శరీరారోగ్యం ఆ భాస్కరుడి చేతిలో ఉంటుంది. ఆ భాస్కర అన్నదాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు. మహర్షి తీసుకెళ్ళి బిగించేశారు.
మీరేం చెయ్యక్కర్లేదు. ఒక అస్త్రం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించే ముందు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఎలా పెడతారో అలా తీసుకొచ్చి కూర్చేశారు. కొన్ని మంత్రాలు కొందరు మాత్రమే చెయ్యాలి. ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ చదువుకోవచ్చు. అంత సాత్వికం చేసేసారు మహర్షి దాన్ని. చేసేసి ఈ జాతికి వాల్మీకి మహర్షి ఒక గొప్ప వరదానం చేసేసారు. అబ్బాయి, మీకు ఏ కోరికలు ఉంటాయో నాకు తెలుసు. మీ అందరి కోరికలు సిద్ధించడానికి మీ అందరికీ ఒక అపురూపమైన బహుమతి ఇచ్చేస్తున్నాను. అందుకే అంత పరమపావనమైన ఆదిత్య హృదయం కాబట్టే నిన్న మహానుభావుడు గోపాలకృష్ణ గారు అంత శ్రమ తీసుకుని అంత కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ తీర్థం అందాలి అని నిన్న అగ్నిహోత్రంలో హవిస్సులు ఇప్పించి ఆ తీర్థాన్ని అందరికీ అందించి పంపించారు. వారు కూడా పండితులు కూడా ఎంత బాగా చేశారంటే నిజంగా వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. మనం తీర్థం తీసుకుంటూ ఉంటే, మనం ప్రసాదం తీసుకుంటూ ఉంటే నిజానికి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏం చేశారో మీరు చూసారో? వాళ్ళు వెళ్ళలేదు. వేదం నడుస్తుంటే, వేదము యొక్క పన్నాలు చదువుతుంటే ఆ శబ్దశక్తికి దేవతలందరూ నిలబడి ఉంటారు. వేదం అంత గొప్పది. వేదం చదవడం అంటే మాటలు కాదు, ఇది జన్మజన్మాంతర సుకృతం వేదం చదువుకోవడం. అందుకే కదా ఆ రోజున మహానుభావుడు ఆ రామకృష్ణ అవధానులు గారు వస్తే అంత పొంగిపోయాం. అందుచేత నిన్నటి రోజున వారు కూర్చుని ఆ వేదంలో పన్నాలు చదువుతూనే ఉన్నారు. మనందరం తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయేటంత వరకు. అందుకని ఆదిత్య హృదయం అంత శక్తివంతం. అంత శక్తివంతమైన ఆదిత్య హృదయంలో స్వామిని అనేక రూపాలతో కీర్తిస్తారు. ఈయనలో అన్ని స్వరూపాలు కలిసిపోయాయి అంటారు. అందుకే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఆయన కిరణములు చొచ్చుకుని వెళ్ళనటువంటి ప్రదేశం ఉండదు. భాస్వరం ప్రకాశింపచేస్తాడు, చీకటిని పోగొడతాడు, అందరినీ మేల్కొలుపుతాడు. తూర్పు దిక్కున బయలుదేరుతాడు. తూర్పు దిక్కు పర్వతాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు పశ్చిమ పర్వతాన్ని గుర్తుగా కలిగి ఉంటాడు. ఆకాశమండలంలో తిరుగుతూ ఉంటాడు. ఋగ్యజుస్సామపారగ. అరుగ్వేదం అంటే వాక్కు, యజుర్వేదం అంటే కర్మ, సామవేదం అంటే హృదయంలో ఉండేటటువంటి సామ్యబుద్ధి, సౌమ్యమైన బుద్ధి. ఈ మూడు వేదస్వరూపాలుగా లోపల ఉండేటటువంటి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నీటిలో నిలబడి తమ యొక్క కలువరేకులు ఇలా ముడుచుకున్నటువంటి కమలములకు తన లేత కిరణములతో చక్కలిగింతలు పెట్టి ఆ కమలములు విచ్చుకునేటట్టుగా చేస్తాడు. ఆ మహానుభావుడే ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ. అటు నుంచి ఇటు దాటుతూ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తన కిరణముల చేత తాగుతాడు. తాను ఎలా పుచ్చుకుంటాడో తిరిగి తాను అలా ఇచ్చేస్తాడు. తప్ప తను దాచుకోవడం చేత కానివాడు పరబ్రహ్మస్వరూపుడు. ఉప్పు నీటిని తాను పుచ్చుకొని తీయటి నీటిగా మార్చి మేఘం చేస్తాడు. అయ్యయ్యో, పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘనవృష్టిరపాం మిత్రో, నీటికి స్నేహితుడై ఉంటాడు. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు. అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ. ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే. అన్నీ ఆయన అయి ఉంటాడు. ఎందుచేత ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు. మీరు మట్టిలో ఒక మొక్కని పెట్టి చీకట్లో ఇంట్లో పెట్టారనుకోండి, అది కొంతకాలానికి ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ లేక పత్రహరితం ఏర్పడక చెట్టు చచ్చిపోతుంది. అదే చెట్టుని తెచ్చి మీరు సూర్యరశ్మిలో పెట్టారనుకోండి, సూర్యకిరణముల చేత వంట చేసుకొని ఆ ఆకుపచ్చతనాన్ని తన ఆకుల్లో పెట్టుకుని తిని చెట్టు పైకొస్తుంది. లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్యభగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి.
అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకు అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాషింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది. అందుకే నీతిశాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది అంతే. తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు, ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడున్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని. ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః. కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటినీ. ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు. మార్తాండ, ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి? ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ. శివాష్టోత్తరంలో గడిపాను నేను. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. దైవతైశ్చ సమాగం యద్ద్రష్టుమభ్యాగతోరణం. ఒక్కొక్కటి చూస్తుంటే మనస్సు ఒక్కొక్క చోటికి వెళ్ళిపోతుంది. ఆ సూర్యబింబం గురించి చెప్తున్నప్పుడు ఆ సూర్యబింబం గురించి చెప్తూ అర్కహ అన్న మాటకి శంకర భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం జ్ఞాపకానికి వచ్చి అందులోంచి హిరణ్యరేత అన్న మాట శంకరాచార్యులు వారు ఎలా చెప్పారు అన్నది గుర్తొస్తే మనస్సు గబుకుని హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశో నగ. భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియ. కృత్తివాసాహ పురారాతిర్భగవాన్ ప్రమదాదిప. శివాష్టోత్తరంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి అది ఒక్కొక్కటి జ్ఞాపకానికి వస్తుంటే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది. అందుచేత మహానుభావుడు చిత్రం ఏమిటంటే శంభు అన్నారు ఆయన. శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగపూషా గభస్తిమాన్, ఆయనే ఖగ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నదైన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు.
అంటే అగస్త్య మహర్షి అన్నారు, ఏతత్ త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆదిత్య హృదయంలో ఒక గమ్మత్తు ఉంది. పిలిచినప్పుడు మహాబాహో అని పిలుస్తారు, పూర్తి చేసినప్పుడు మహాబాహో అని పూర్తి చేస్తారు. ఎందుకు అలా పూర్తి చేయడం అంటే అందులో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగం యద్ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో. పిలిచారు కదా, రామ రామ మహాబాహో అని పిలిచారు. ఎందుకు రామ రామ రెండు మాటలు అనడం ఎందుకు అంటే ఇందులో మీరు ఒక గొప్ప దర్శనం. అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి, దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే. ఇంకా అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో. రెండు మాటలు రామ రామ అనడం ఎందుకు అంటే తండ్రికి కొడుకు మీద చాలా ప్రీతి ఉంటుంది, వాత్సల్యం కొడుకంటే. అందుకని ఏం చేస్తాను, మా అబ్బాయికి నేను ఏదైనా చాలా అకస్మాత్తుగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, మామూలుగా ఒక్కసారి పిలవను, ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. రెండు మాటలు పిలవడంలో వాత్సల్యం బయటపడుతుంది. నా బిడ్డడు కనుక, నా బిడ్డని నేను రక్షించుకోవాలి కనుక, వాడికి తొందరగా ఈ మాట చెప్పేయాలి కనుక ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. అలా రామ రామ మహాబాహో. ఎన్ని బాహువులు చెప్పలేదు. మహాబాహో, నువ్వు సామాన్యుడివి కావు రామా, నరుడిగా నటిస్తున్నావు. నువ్వు శ్రీ మహావిష్ణువువి. నీ చేతుల చేత సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి. ఇవాళ నరుడిగా ఉన్నావు. ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగ పెట్టుకున్నావా? నరుడిగా ఉండి రావణుడిని చంపడం ఎలా అని ఎందుకు బెంగ పెట్టుకోవడం? రావణుడికి 20 చేతులు ఉన్నాయి, 20 చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు. 10 తలకాయలు ఉన్నాయి. రామా, వాడికి ఎన్ని చేతులుంటే వాడికి కావాలి? నువ్వు మహాబాహో, నువ్వు శ్రీ మహావిష్ణువువి. అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు. అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి. అటువంటి వాడివి నువ్వు బెంగ పెట్టుకుంటావేంటి? అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామా అంటే ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు. శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి. ఒక గురువుకుంటుంది ఈ ఆర్తి, ఒక తండ్రికి ఉంటుంది ఈ ఆర్తి. అందుకే అగస్త్య మహర్షి అన్నారు, ఇది విను, ఎంత ధైర్యమో చూడండి. చెప్పేటప్పుడు చేయగానే ఏమో నేను చెప్పలేనండి, మరి శక్తినిస్తుందో ఇవ్వదో అన్నవాడు గురువు కాడు. నేను అది ఉపదేశం చేస్తాను, రక్షించి తీరుతుందన్నవాడు గురువు. ఆ నమ్మకం ఉండాలి గురువుకి. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి. ఇది నువ్వు చదువు రామా, నువ్వు విజయాన్ని పొంది తీరుతావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. సర్వశత్రువుల్ని జయిస్తావు రామా అన్నారు. ఆనాడు రాముడికి చెప్పారు, ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి మాకెందుకు అంటారేమో. సర్వశత్రు వినాశనం, మీకే శత్రువులు ఉంటే వాళ్ళు పోతారు. అంటే దాని ఉద్దేశం ఎవడి మీదో కోపం పెట్టుకుని ఆదిత్య హృదయం తెరవమని కాదు. ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదిత్య హృదయంలోంచి వస్తుంది. అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. దాన్ని నమః నమః పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ. అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే కొన్నిటిని మీరు తీసుకొని నమః పెట్టడం అలవాటైతే దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ మళ్ళీ నామాలు అయిపోతాయి. అదో ప్రక్రియ. అవన్నీ బహిరంగ వేదికల మీద చెప్పవలసినంత అవసరం ఏం లేదు. అందుకని అవన్నీ నామాలు అయిపోతాయి మళ్ళీ. అందుకని రామ ఇది సర్వమంగళ మాంగళ్యం, నీకు సమస్త శుభాల్ని ఇచ్చేస్తుంది. శత్రువుల్ని దునుమాడేస్తావు, ఉత్సాహం పుట్టేస్తుంది, నీ కోరికలన్నీ సిద్ధించేస్తాయి. రామ ఈ ఆదిత్య హృదయాన్ని పుచ్చుకో.
ఏమిటి దాని పేరు? సూర్యస్తోత్రం అనకూడదా? అనలేదు మహర్షి. ఇది ఆదిత్య హృదయం అన్నారు. ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు. అదితి కుమారుడు సూర్యభగవానుడు. ఆయన చీకట్లో రాక్షసులు ఉంటారు. ఆదిత్యుడు ఆదిత్య హృదయము అని ఎందుకు పిలిచారంటే ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని 12 మంది ఉంటారు. అందుకే మీకు అందులో ద్వాదశాత్మన్నమోస్తుతే అని ఒక పేరు వస్తుంది మధ్యలో. అది ఎక్కడికి తీసుకొచ్చారంటే దాన్ని తీసుకొచ్చి నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావన తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. సమస్త గ్రహములకు సమస్త నక్షత్రములకు అధిపతివై ఉంటాయి. అటువంటి వాడై మహానుభావుడు ద్వాదశాదిత్యులు ఆ సూర్యమండలంలో ఉంటారు. ఆ ఉన్నవాళ్లే ఇంద్రుడు, ధాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు. ఇందులో హృదయము అంటే ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వారిలో ఉన్న ద్వాదశాదిత్యులలో 12గురులో ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశకి విశేష ప్రాధాన్యత ఇచ్చి వచ్చినవాడు విష్ణువే కనుక ఇవాళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి అగస్త్యుడిని అడ్డుపెట్టి, అగస్త్య మహర్షి చేత ఉపదేశంతో. అందుకని దీన్ని కానీ నువ్వు చదివితే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇది ఎక్కడ చదవాలి? యుద్ధభూమిలో ఉన్నాను కదండి. మరి యుద్ధభూమిలో ఉండి చాలాసేపటి నుంచి యుద్ధం చేశాను, ఒళ్ళంతా నెత్తురు కారిపోతోంది, అశౌచంతో ఉన్నాను. అశౌచం అంటే నేనే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రాలేదు, ఇప్పుడు మరి ఎలా? దాని గురించి నువ్వేం బెగ్గపెట్టుకోకు రామా. కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి. రామా, నువ్వు అరణ్యంలో ఉండు, యుద్ధభూమిలో ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, ఎక్కడుండు, నీకు ప్రమాదం వచ్చినా భయం వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువు, చాలు నిన్ను రక్షించేస్తుంది. ఒక్కసారి ఆ సూర్యమండలాంతర్వర్తిన సూర్య భగవానుడికి నమస్కారం చేయి. చేస్తే అక్కడి నుంచి రక్షణ వస్తుంది. మళ్ళీ చిట్ట చివర పిలిచారు ఏమని? అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి. మళ్ళీ చివర పిలిచారు మహాబాహో. విన్నవా ఆదిత్య హృదయం? ఇప్పుడు చదువుకో. ఇది చదివితే ఏమవుతుంది? ఇప్పటి వరకు ఏ రావణ సంహారం చెయ్యడం కోసమని నువ్వు బెంగ పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావో ఆ రావణుడు తేలికగా నిహతుడైపోతాడు. అందుకని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఇది గమ్మత్తు ఆదిత్య హృదయంలో. మిగిలిన వాళ్ళందరూ నిలబడ్డారు ఆకాశంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు. అగస్త్యుడు ఒక్కడే ఏం చేశాడో తెలుసా అండి? యుద్ధం జరుగుతుండగా వచ్చి చూశాడు, రాముడు నీరసపడుతున్నాడని కిందకి దిగాడు. ఆదిత్య హృదయం చెప్పాడు, రావణుడు నిహతుడైపోతాడయా, ఆదిత్య హృదయం చదువు అన్నాడు. శిష్యుడు 3 మాటలు చదువుకున్నాడు, తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అంతే. మరి నిలబడి చూడక్కర్లేదా రావణ సంహారం అయిందో లేదో? చూడక్కర్లేదు. తనకు ఆ నమ్మకం ఉంది. గురువుకి ముందు ఆ విశ్వాసం ఉండాలి. గురువు అంటే గురిని చూపించేవాడు. గురువుకే విశ్వాసం లేకపోతే ఇంక శిష్యుడికేం చెప్తాడు? సంశయాత్మ వినశ్యతి. తనకు ఆ స్తోత్రమునందు నమ్మకం లేకపోతే ఉపదేశం చెయ్యడానికి గురువు అనర్హుడు. అందుచేత మహానుభావుడు వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ రికార్డింగ్లో కూడా వెళ్తాను. కాసేపు ఆపకూడదంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ చేద్దరు, కానీ వ్యక్తి రికార్డింగ్లోకి ఎందుకు? ఈ గురువుకి ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న గురువులు ఇచ్చారు కాబట్టి నిలబెట్టింది. అందుకని అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసి నిలబడలేదు, ఉపదేశం చేసి వెళ్ళిపోయారంతే. అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. ఇంకా నేను చూడడం ఏమిటి? చచ్చిపోయినట్టే రావణాసురుడు. ఇంకా నేనే అనుమానపడక్కర్లేదు, మా వాడికి చెప్పేశాను ఆదిత్య హృదయం. వెళ్ళిపోయారంతే గురువుగారు. ఇది నమ్మకం. అందుకని గురువుగారు నిలబడక్కర్లేదు, అక్కడ వెళ్ళిపోయారంతే. ఎంత విశ్వాసమో చూడండి. ఇవాళ రామాయణాంతర్గతంగా యుద్ధకాండ చెప్తే తప్ప మీకు ఏ కాండ చెప్పినా ఆదిత్య హృదయం రాదు. మళ్ళీ ఆదిత్య హృదయంగా చేసుకోవాలంతే, ఉపన్యాసం చెప్పుకోవాలి తప్ప రామాయణాంతర్గతంగా వచ్చేటటువంటి పరమోత్కృష్టమైన అమృత భాండం ఆదిత్య హృదయం. అది రావడం కాదు, మాఘపాదివారం నాటి సాయంకాలానికి వచ్చి ఉదయం అంతా క్రతువు జరిపించుకున్నాడు రామచంద్రమూర్తి. ఎక్కడైనా చేస్తే సాధారణంగా సూర్య నమస్కారాలు జరుగుతాయేమో, రామచంద్రమూర్తే వచ్చి అక్కడ కూర్చోవడం
సాధారణంగా జరిగేటటువంటి క్రతువు కాదు. నిన్నను మీ అందరి భక్తికి స్వామి పరవశించిపోయాడు. ఆలయంలోంచి కదిలొచ్చి అక్కడ కుర్చీ వేసుకుని తను సీతమ్మ కూర్చుని పిల్లలందరినీ చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటికీ మనకి తెలియకపోవచ్చు, కానీ నిన్న చేసినటువంటి మీ ఉపాసన, నిన్న మీరు చదివినటువంటి ఆదిత్య హృదయం ఖచ్చితంగా రక్షించి తీరుతుంది. నాకేమీ అపనమ్మకం లేదు ఆ విషయంలో, నాకు పూర్ణమైన విశ్వాసం ఉంది. అందుచేత అటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తమాపతంతం సహసా స్వనవంతం మహాధ్వజం రథం రాక్షసరాజస్య నరరాజో దదర్శః కృష్ణవాజి సమాయుక్తం యుక్తరౌద్రేణ వచ్చసా తటిత్ పతాకాగహనం దర్శితేంద్రాయుధాయుధం శరధారా విముంచంతం ధారసారమివాంబుదం. పెద్దల్ని నమ్ముకుని ధర్మపథంలో ఉన్నవాణ్ణి గురువులు పిలిచినా పిలవకపోయినా తమంత తాము వచ్చి ఎలా రక్షిస్తారో రామచంద్రమూర్తి జీవితంలో అగస్త్య మహర్షి తనంత తానొచ్చి చేసిన ఉపదేశమే గుర్తు. రావణాసురుడికి చేశారా ఉపదేశం ఎవరైనా? ఎవ్వరూ చెయ్యలేదు. జీవితంలో కావలసింది ఏమిటో తెలుసా అండి? మనం కౌగిలించుకున్న ఐశ్వర్యం, మనం కౌగిలించుకున్నటువంటి నేను చదివాననుకున్న చదువు, ఇదేది మిమ్మల్ని రక్షించదు. మిమ్మల్ని రక్షించగలిగినది ఏదైనా ఉంటే ఒక్కటే, భగవంతుణ్ణి నమ్మినటువంటి వారి హృదయంలో మీకు స్థానం దొరికితే వారు మనస్సులో చేసేటటువంటి ఆశీర్వచనం మిమ్మల్ని కాపాడుతుంది. మనకు అందుకే నేర్పారు. అగస్త్య మహర్షి హృదయంలో రామచంద్రమూర్తి స్థానం సంపాదించుకున్నారు. పిలిచినా పిలవకపోయినా శిష్యుడికి ఇబ్బంది వచ్చేటప్పటికి గురువు తనంత తానొచ్చి ఉపదేశం చేసి వెళ్ళిపోయారు. ఇంకా గురువు ఏం చెయ్యాలి? రోజు నీ పక్కన కూర్చుని చెప్పాలా నీకు చదువు? అక్కర్లేదు. గురువు చేసిన ఈ మహోపకారం చాలు. ఆ గురువుని తలుచుకోకుండా నువ్వు ఏదైనా చెప్పినా, ఆ గురువుకి మంగళాశాసనం చేయకుండా పూర్తి చేసినా నువ్వు కృతజ్ఞుడవు. అందుకని గురువుకి నమస్కారం చేసే చెయ్యాలి. అందుకే జీవితం ఎక్కడిది అంటే గురువులు ఇచ్చినదే జీవితము అంటారు పెద్దలు. అందుకని చూడండి, ఇది రామచంద్రమూర్తి రామాయణం మనకి నేర్పారు. అందుచేత ఆ రథం ఎక్కి వచ్చేస్తున్నట్ట రావణాసురుడు. దానికి నల్లటి గుర్రాలు కట్టున్నాయి. అది మేఘం వర్షం ఎలా వర్షిస్తుందో ఆ రథంలోంచి అలా బాణాలని వర్షిస్తున్నాడు. చుట్టూ బంగారు జాలు కట్టుంది, లోపల సమస్తమైనటువంటి ఆయుధాలు పెట్టబడ్డాయి. తీవ్రమైనటువంటి వేగంతో వస్తున్నాడు. చూశారు రామచంద్రమూర్తి. చూసి కామం నత్వం సమాధేయ పురందర రథోచిత యుయుత్సురహమేకాగ్రహ స్మారయే త్వాం నశిక్షయే. నాయన మా తల్లి, ఇంద్రుడు రథం పంపించాడు కదా, అది ఎక్కున్నారు రామచంద్రమూర్తి ఆకుపచ్చ గుర్రాలతో. సూర్యభగవానుడి యొక్క రథానికి కూడా అంతే ఆకుపచ్చ గుర్రాలు ఉంటాయి. సప్త సప్తిర్మరీచిమాన్. ఆయన రథానికి ఉండేటటువంటి 7 గుర్రాల పేరు సప్తి ఏట. ఒక చోట అన్నారు, ఒక చోట అన్నారు సప్తి అన్న పేరుతో ఒక గుర్రం ఉంటుందన్నారు. కానీ చాలా చోట్ల 7 గుర్రాలే చెప్తారు. నేను సప్త సప్తిర్మరీచిమాన్ అని పేరు ఆదిత్య హృదయంలో ఆయనకి. సరే, అందుచేత ఇక్కడ కూడా మహానుభావుడు ఇంద్రుడి యొక్క రథానికి కూడా ఆకుపచ్చని గుర్రాలు ఉంటాయి. రామచంద్రమూర్తి యొక్క రథానికి ఆకుపచ్చ గుర్రాలు ఉన్నాయి. రావణాసురుడి యొక్క రథానికి నల్ల గుర్రాలు ఉన్నాయి. ఆ రథం ఎక్కి వస్తుంటే మాతలితో రామచంద్రమూర్తి అన్నారు, నాయన ప్రతిద్వంద్వి వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు, పాశములను చాలా జాగ్రత్తగా పట్టుకో, మనస్సునందు బాగా ధారణ చేసి ఉండు. ఎందుకనంటే ఇవాళ రావణాసురుణ్ణి చంపేయడానికి నిర్ణయం తీసుకున్నాను. అందుకని చాలా జాగ్రత్తగా రథాన్ని నడిపించు, కుడి చేతి వైపుకి తీసుకెళ్ళి రథాన్ని. అయితే నేను నీకు చెప్పాను అని నువ్వు మరొకలా అనుకోకు. నువ్వు ఇంద్రుడికి సారథ్యం చేస్తున్నవాడివి, నీకన్నీ తెలుసు. కానీ నీ మనస్సునందు ఒక ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను, వేరొకలా భావించకన్నారు. మన డ్రైవరే కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కారెక్కే ముందు వాడిని పట్టుకుని నానా తిట్లు తిట్టి కారెక్కితే వాడికి కడుపు మంట వచ్చి చాలా బాధ కలిగి మనస్సు డ్రైవింగ్ మీద నిలబడకపోతే కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లో ఉండేవాడు, వెనక సీట్లో ఉండేవాడే. అందుకని సారథితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. సారథి మనస్సు భంగపడకూడదు. అక్కడ వాడే యుద్ధానికి వచ్చే ముందు రావణుడు ఏం చేశాడు? సారథిని నిందించాడు. స్వామి రామచంద్రమూర్తి అయితే ఏం చేస్తారు? సారథితో ఎంత జాగ్రత్తగా మెలుగుతారో చూడండి. అందుచేత ఈ మాటలు చెప్పారు. ఇద్దరి రథాలు ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు.
తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ సమే యుద్వైరథం ద్రష్టుం రావణక్షయకాంక్షిణ. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడ్డారట. నిలబడి వాళ్ళందరూ స్వస్తివాచకం చేస్తున్నారు. రాముడు అభ్యున్నతిలో ఉండాలి, రాముడు గెలవాలి, రాముడు రావణ సంహారం చెయ్యాలి అని. ఒక పక్క ఈ రావణుడు నశించాలని వాళ్ళందరూ అంటున్నారు. ఇంతమంది ఆశీర్వచనాలు ఎక్కడికి పోతాయి? అందుకే ఏమో మనం ఏం జాతకాలు చూసామో, మనం ఏం పెళ్లి చేశామో, మన ముఖం అంతా వీడియో వైపు తిప్పుకునే కదా పెళ్లి చేసింది, అందుకని కనీసం పెద్దల్ని తీసుకొచ్చి సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టాక అక్షతలు వేయిద్దామని వాళ్ళని తీసుకొస్తారు. అందుకని అయా పెద్దలైన వాళ్ళందరూ వచ్చి అక్షతలు వెయ్యండి అంటారు. ఇవాళ మన దురదృష్టం ఏమిటంటే ఆ అక్షతలు వేసేవాడికి అక్షతలు వెయ్యడం కూడా తెలియదు. వాళ్ళు షూస్ వేసుకొని దిక్కుమాలిన షూ సంస్కృతితో వచ్చేసింది. అందుకని వాడు ఏమిటంటే షూ విప్పడం, ఆ బూట్లతో వస్తాడు. వచ్చి అక్కడ అగ్నిహోత్రం జరుగుతుంటుంది, మంత్రాలు జరుగుతుంటాయి, కళ్యాణ వేదిక మీదకి వాడు బూట్లతో వెళ్తాడు. వివాహాది క్రతువులలో పెద్ద పెద్ద క్రతువుల్లో కనీసం ఒక జాగ్రత్త ఉండాలి. అక్షతలు కలిపేటప్పుడు ఏ బియ్యం పడితే బియ్యంతో అక్షత కలపకూడదు. అక్షత అని దేనికి పేరంటే అక్షత, క్షతము కానిది, నడుము విరగని బియ్యాన్ని బాగా పసుపు కుంకాలతో ఉన్న సువాసినిలతో ఏరిస్తారు. ఏరించి దాంట్లో పసుపు కలిపిస్తారు. కలిపిస్తే ఆ పసుపు అక్షతల్ని పెద్దల దగ్గరికి వెళ్ళి కన్యాదాత కానీ అందుకని ఇంటికి పెద్దవాడిని ఉండి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆయన వెళ్ళి బ్రహ్మగారు పట్టుకెళ్ళి ఇలా ఇలా ఇస్తే గుప్పిడితో పట్టుకుని అందులో 2 పలుకులు నోట్లో వేసుకుని కొన్ని ఇలా ఇలా నలిపేసి కొన్ని కింద పోసేసేయమని కాదు, అవి చేత్తో అరిచేత్తో పట్టుకుని యశుభో నామ రూపాభ్యాం జాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని పార్వతీ పరమేశ్వరుల్ని, సీతారాముల్ని, లక్ష్మీనారాయణుల్ని తలుచుకుని అరిచేతిలో అక్షతలు పట్టుకుని చెప్పులు బూట్లు లేకుండా పెద్దలైనటువంటి వారు తమ తపశ్శక్తిని అందులో పెట్టి పశుపక్షతల్లోకి వాటిని తీసుకెళ్ళి మూర్ధన్య స్థానమునందు వేస్తారు. వేసేటప్పుడు వాళ్ళు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి అని దీర్ఘ సుమంగళీ భవ సర్వత్ర విజయోస్తు శివో రక్షతు అంటూ అక్షతలు వేస్తే యాజ్ఞవల్క మహర్షి అక్షతలు తీసుకెళ్ళి జనక మహారాజు గారి సమయానికి లేకపోతే ఆ సింహాసనం మీదే చెలిపారు. సింహాసనం బంగారం అయిపోయింది. అందుకని పెద్దలతో తీసుకొచ్చి అక్షతలు వేయిస్తారు. మనకి ఇప్పుడు వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఏమిటో నేను చెప్పనండి. మీరు అక్షతలు వేద్దామని మీరు వెళ్ళారనుకోండి, నేను ఇలా విమర్శించాను అని మీరు మరోలా అనుకోకండి. పెద్ద పెద్ద లైట్లు అట్టుకుని వీడియోగ్రాఫర్ ఉంటాడు అక్కడ. ఆయనకి అక్షతల యొక్క ప్రాధాన్యం ఆయనకి తెలియకపోవడం దోషం కాదు. ఎందుకంటే సరిగ్గా తీయకపోతే ఆయన్ని తిడతారు మీరు డబ్బులు ఇచ్చానని. కానీ కనీసం అబ్బాయి అక్షతలు వేసే వరకు నువ్వు వీడియో తీయకు. యాక్షన్ 500 కదా మిగిలిందంతా. అందుకని మిగిలింది కనీసం ఆ తర్వాత మళ్ళీ నువ్వు యాక్షన్ చేసి తీయించుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వారికి నీరాజనం ఇస్తూ ఫోటో పిచ్చ, నవగ్రహ ఆరాధన చేస్తూ ఫోటో పిచ్చ, పూజ చేస్తే ఫోటో పిచ్చ, ఇంట్లో పీటల మీద కూర్చుని ఓ ఫంక్షన్ చేస్తే వీడియో పిచ్చ. దీని మీద కన్నా నీ పిచ్చి అంతా దాని మీద ఉంటుంది. ఇంత పిచ్చి పెట్టుకుంటే నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుకుని ఆ వచ్చినటువంటి వాడు ఎవరో మహాత్ముడు వస్తాడు. వచ్చి అక్షతలు వేద్దామని వాడు శతమానం భవతి శతాయు అని ఏదో అంటున్నాడు అనుకోండి, మేస్టార్ మీరు కొంచెం పక్కకు ఉండండి అంటాడు వాడు. అయిపోయింది. వాడి మనస్సు బాధ కలుగుతుంది. అరే రే నన్ను గబుక్కుని పక్కకి తోసేశారు అని వాడి మనస్సు బాధ కలిగి వాడు దిగిపోయాడు అనుకోండి, కట్టి కుడిపేస్తుంది ఒక్కొక్కసారి. అందుకని కనీసం ఒక్క విషయాన్ని పెద్దలు గమనించండి. నేను ఇది ఆజ్ఞాపించి కానీ అహంకారంతో కానీ నేను ఈ మాట చెప్పట్లేదు, పరమ వినయంతో ఈ మాట విజ్ఞాపన చేస్తున్నాను. ఇళ్లల్లో వివాహాది క్రతువులు జరిగినప్పుడు పెద్దలు వచ్చి, పెద్దలంటే అక్కడ ఉన్న సభామంటపంలో ఉన్న వారు అక్షతలు వేసేటప్పుడు కనీసం వీడియోలప్పుడు ఆఫ్ చేసేయండి. ఏం ప్రమాదం లేదు, కాసేపు ఆగి మళ్ళీ తీసుకోవచ్చు వీడియో. అక్షతలు వేయించుకోవడమైనా సరిగ్గా వేయించుకోవడం నేర్చుకోవాలి. అక్షతలు వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల క్రతువు ఆఫ్ చేసి పెద్దలు వేసి వెళ్ళిపోయినటువంటి అక్షతల్ని గబగబా కుడి చేత్తో పక్కకి తీసేయాలి.
వారు వేసినటువంటి అక్షతల్ని మళ్ళీ ఇంకోరు వచ్చి కాళ్ళతో తొక్కకూడదు. తొక్కితే అపచార ఫలితం వచ్చి పడిపోతుంది. అందుకని శిరస్సు పట్టేట్టుగా ఒకటో రెండో అక్షతలన్నా వేయించుకోవాలి. వివాహాది క్రతువుల్లో ఇంతమంది అక్షతలు వేస్తారు కాబట్టి ఆ అక్షతలు వేసినవి తొక్కకుండా పక్కకి తీయాలి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కనీసం బాగా జ్ఞాపకం పెట్టుకుని ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ప్రపంచానికి. అందుకని సరే, ఎందుకు ఇక్కడి నుంచి ఎక్కడికి పోతుంటామో నాకే తెలియదు. సరే, అందుకని రావణాసురుడి యొక్క రథం వచ్చింది. రామరావణులు ఇద్దరు ఒకరి రథం ఎదురుగుండా నిలబెట్టారు. దేవతలందరూ పైన నిలబడి ఆశీర్వచనం చేస్తున్నారు రాముడికి అభ్యున్నతి కలగాలని. అటువంటి సమయంలో మహద్రుద్రకులం చాస్య భ్రమమానం నభశ్చలే ఏన రథో యాతి తేన తేన ప్రధావతి వవర్షరుధిరం దేవో రావణస్య రథోపరి వాతామండలినస్తీక్ష్ణ హ్యపసవ్యం ప్రచక్రముహు. ఆ రావణాసురుడు యుద్ధభూమిలోకి వచ్చి నిలబడుతున్నటువంటి సమయంలో ఆకాశంలోంచి రక్తవర్షం రథం మీద పడింది. అదే సమయంలో ప్రదక్షిణ మార్గంలో గాలులన్నీ కూడా మండలాకారంలో తిరిగాయి. అదే సమయంలో గ్రద్దలు ఆకాశంలో తిరుగుతూ వచ్చి ధ్వజం మీద వాలాయి. ఎక్కడెక్కడికి రథాన్ని సారథి తీసుకెళ్ళిపోతుంటే మహారథికుడు రావణుడు సామాన్యుడేం కాడు. గ్రద్దలు వస్తున్నాయని ఎంత అందంగా రాశారో చూడండి శ్లోకం. అందుకే మహర్షి ఏన రథో యాతి తేన తేన ప్రధావతి, రథాన్ని ఎటువైపు తప్పిస్తే అటువైపుకి వచ్చి గ్రద్దలు వాలి సంధ్యాయాచావృతాలంక జపా పుష్ప నికాశయ దృశ్యతే సంప్రదీప్తేన దివసేపి వసుంధర సనిర్ఘాతా మహోల్కాశ్చ సంప్రచేరుర్మహాస్వనాః విషాదయంస్తే రక్షాంసి రావణస్య తదాహితాః రావణశ్చ యతస్తత్ర సంచచాల వసుంధర రక్షసాం చ ప్రహరతాం గృహీత ఇవ బాహవః తామ్రాః పీతాః సితాః శ్వేతాః పతితా సూర్యరశ్మయః దృశ్యంతే రావణస్యాంగే పర్వతస్యేవ ధావతః గృధ్రైరనుగతాశ్చాస్య భవంత్యోజ్వలనం ముఖైః ప్రణేతుర్ముఖమీక్షంత్య స్మరం సంరబ్ధమశివం శివాః ప్రతికూలం వవౌ వాయుః రణేపాంసూన్ సమాకిరం తస్య రాక్షసరాజస్య కుర్వన్ దృష్టి విలోపమన్ విపేతురింద్రాశయనయః సైన్యం చాస్య సమంతతః దుర్విషహ్యస్య నాఘోరాః వినా జలధరస్వనం దిశశ్చ ప్రతిదిశः సర్వా బభూవుస్తిమిరావృతాః పాంసు వర్షేణ మహతా దుర్దర్శం చ నభోభవత్ కుర్యం చ కలహం ఘోరం శారికాస్త్రద్రథం ప్రతి నిపేతు శతశస్తత్ర దారుణం దారుణారుతాః జంఘేనేభ్య స్ఫులింగాశ్చ నేత్రేభ్యో శ్రూణి సంతతం ముముచుస్తత్యతురగా స్తుల్యమగ్నించ వారిచ. నిష్కారణంగా అక్కడ ఉండేటటువంటి భూమి కదిలింది. మేఘాలేవీ లేకుండానే ఆకాశంలోంచి పిడుగులు రాక్షస సైన్యం ఎటుందో అటు మాత్రమే పడ్డాయి. ఎక్కడ నుంచో ఒక భయంకరమైనటువంటి తోకచుక్క ఆకాశంలోంచి ఉల్కపడినట్టుగా రావణాసురుడి యొక్క రథం మీద పడింది. రాక్షసులు తమ ఆయుధాల్ని ప్రయోగిద్దామని చేతులు పైకెత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టుగా చేతులన్నీ ఆగిపోయాయి. ఆ లంకాపట్టణం అంతా నిష్కారణంగా కాలిపోతున్నట్టుగా ఎర్రగా కనపడి మందార పువ్వు వంటి కాంతిని పొందింది. అదే సమయంలో రాబందులు వచ్చి నిష్కారణంగా ఇళ్లల్లో ఉన్న గోరువంకల మీద యుద్ధం చేస్తే గోరువంకలు భయంకరమైనటువంటి ఆర్తనాదాలు చేశాయి. సూర్యమండలంలోంచి తెల్లటి ఎర్రటి పసుపు ఆకుపచ్చ రంగులతో కూడినటువంటి ధాతువుల వంటి రంగులతో కూడిన కిరణాలు వచ్చి రావణాసురుడి మీద పడ్డాయి. ఇన్ని అపశకునములు ఏకకాలమునందు ద్యోతకమయ్యాయి. అయినా సరే దానితో పాటుగా గుర్రాలు నిష్కారణంగా కన్నుల వెంట నీరు కురిపించే పృష్ఠభాగములలోంచి అగ్నికణాలని కింద పడేటట్టు చేశాయి. ఒకే సమయమునందు రెండు భూతములు, అంటే ఇటు ముందు నుంచి నీరు వెనక నుంచి అగ్ని గుర్రాల్లోంచి పడింది. నక్కలు ఎదురుగుండా వచ్చి నోటిలో అగ్నిహోత్రాన్ని పట్టుకున్నాయా అన్నట్టుగా పెద్ద పెద్ద కూతలు కూశాయి. క్రూరమైనటువంటి మృగాలన్నీ రావణాసురుడి యొక్క ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి. ఇన్ని దుస్సంకేతములన్నీ దుశ్శకునములన్నీ ఏకకాలమునందు కనపడ్డాయి. తతో రాక్షస సైన్యంచ హరీణాంచ మహద్బలం ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమతిష్టత. ఆ ప్రారంభమైనటువంటి యుద్ధాన్ని చూసి
రామరావణ యుద్ధం చేసి చూడగానే ఒక పక్క రాక్షసుడి నించున్నట్ట, పక్కనే వానరుడు నించున్నట్ట. ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట, ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట. ఇద్దరు శత్రువులు. ఈ కత్తి తీసి వానరుణ్ణి రాక్షసుడు కొట్టాలి, రాక్షసుడు వానరుణ్ణి కొట్టాలి. చిత్రం ఏమిటంటే ఇద్దరు ఆయుధాలు పట్టుకుని పక్క పక్కనే నించున్నా తామిద్దరం శత్రువులమని మర్చిపోయారట. మర్చిపోయే ఆయుధాలు అలాగే పట్టుకుని రామరావణుల యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారట. ఈయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు, ఆయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు. ఆకాశం అంతా చీకటైపోయింది. చీకటైపోయి ఈ బాణాల యొక్క వెలుతురు ఒకటే కనపడుతోంది. అంత చీకటి మధ్యలో వెలుతురు, చీకటి వెలుతురు, అలా రామరావణ సంగ్రామం జరుగుతోంది. జేతవ్యమితి కాకుత్సో మర్తవ్యమితి రావణ ధృతౌ స్వవీర్య సర్వస్వం యుద్ధే దర్శయతాం తదా. భయంకరమైనటువంటి యుద్ధం అలా జరుగుతుంటే రావణాసురుడు కొన్ని బాణాలని రామచంద్రమూర్తి యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజం మీదకి ప్రయోగించాడు. కానీ అది ఇంద్రుడి యొక్క రథం, అది ఒక దివ్యమైన శిఖరానికి కట్టబడి ఉంది ఆ ధ్వజం. ఆ శిఖరము యొక్క శక్తి చేత ఆ వేసినటువంటి బాణములు నిర్వీర్యములైపోయాయి. రామచంద్రమూర్తి చూసి ఆగ్రహం వచ్చి ఆయన తిరిగి బాణప్రయోగం చేశారు. రావణాసురుడి రథం మీద ఉన్నటువంటి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది. పడిపోయిన తరువాత కొన్ని బాణాలు తీసి రావణాసురుడు రామచంద్రమూర్తి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని కొట్టాడు. తే విద్దాహరయస్తత్ర నాస్కలన్నాపి భభ్రము బభూవ స్వస్థ హృదయ పద్మనాళైరివాహతా. పెద్ద పెద్ద తామర పువ్వులకి కింద కాడలుంటాయి, ఆ కాడ పెట్టి కొడితే ఎలా దెబ్బ తగలదో అలా ఆ గుర్రాలకి రావణాసురుడు వేసిన బాణాలకి కనీసం అవి కదలను కూడా కదలలేదట, అలా నిలబడ్డాయి. గదాశ్చ పరిఘాశ్చైవ చక్రాణి ముసలాని చ గిరిశృంగాని వృక్షాంశ్చ తథాశూల పరశ్వధ మాయా విహితమేతత్తు శస్త్రవర్షమపాతయత్ తుములం త్రాసజననం భీమం భీమ ప్రతిస్వనం. ఈ రావణాసురుడు ప్రయోగిస్తున్నటువంటి మాయతో కూడినటువంటి అస్త్రంలోంచి కొన్ని వేల రోకళ్ళు పుడుతున్నాయి, పర్వత శిఖరాలు పుడుతున్నాయి, వృక్షాలు పుడుతున్నాయి, రోళ్లు పుడుతున్నాయి, విచిత్రమైనటువంటివన్నీ పుడుతున్నాయి. వచ్చి రామచంద్రమూర్తి యొక్క రథం మీద పడిపోతున్నాయి. కొన్ని వేల బాణాలని ప్రయోగిస్తున్నాడు. ఆయన ఒళ్ళంతా బాణప్రయోగం చేశాడు. ఇన్ని బాణములకు కూడా తిరుగు చెప్తూ రామచంద్రమూర్తి బాణములు వేసి రావణాసురుడి యొక్క సారథిని కొట్టారు, గుర్రాన్ని కొట్టారు, ధ్వజాన్ని కొట్టారు, రావణాసురుణ్ణి కొడుతున్నారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం ఇద్దరి మధ్య జరుగుతోంది. క్షుబ్ధానాం సాగరాణాంచ పాతాళ తలవాసిన వ్యధితాపన్నగా సర్వే దానవాశ్చ సహస్రశః చకంపే మేదినీ కృత్స్న సశైల వనకానన భాస్కరో నిష్ప్రభశ్చాపి నవ్వవౌ చాపి మారుతః తతో దేవాః సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః చింతామాపేదిరే సర్వే సకిన్నర మహోరగాః స్వస్తి గో బ్రాహ్మణేభ్యస్తు లోకాస్తిష్టంతు శాశ్వతాః జయతాం రాఘవః సంఖ్యే రావణం రాక్షసేశ్వరం. వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధానికి సముద్రాలన్నీ ఘూర్నిల్లిపోయాయిట, నదులు గట్లు దాటి ప్రవహించాయిట, భూమి అంతా కదిలిపోతోందిట, సూర్యమండలం అంతా కూడా ధూమముతో ఆవరించిపోయి ఉండిపోయిందిట, బ్రహ్మాండములో ఉన్నటువంటి సర్వభూతములు కలత చెందాయిట. ఎంతమంది దేవతలున్నారో ఎంతమంది ఋషులున్నారో అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. గోబ్రాహ్మణులకు స్వస్తియగుగాక, శుభమగుగాక, రాముడు జయించుగాక అని ఆశీర్వచనం చేసి స్తోత్రం చేస్తున్నారట. రావణ యుద్ధం జరుగుతుంటే మహర్షి అన్నారు, ఉపమానం వెయ్యడానికి ఎన్నడూ వెతుక్కోనటువంటి వాల్మీకి మహర్షి. ఏదైనా పోలిక చెప్పాలి అంటే ఇంకా వాల్మీకి మహర్షి చెప్పినటువంటి పోలికకి తిరుగుండదు, అటువంటి ఉపమానం చెప్తారు. అటువంటి వాల్మీకి మహర్షి ఇవ్వాలన్నారు, గగనం గగనాకారం సాగర సాగరోపమః తతక్రుద్ధో రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. ఆకాశానికి పోలిక చెప్పాలంటే ఇంకోటి ఉండదు, ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామరావణుల యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక, ఇంకొక దాంతో పోల్చడం కుదరదు అన్నారు. అంత గొప్ప యుద్ధం జరుగుతోందిట. తతక్రుద్ధో మహాబాహు రఘూణాం కీర్తివర్ధన సంధాయ ధనుషా రామ క్షురమాసీ విశోపమం రావణస్య శిరశ్చింద
క్షీమజ్వలితకుండలం తచ్చిరపతితం భూమౌ దృష్టం లోకైస్త్రిభిస్తదా తవ్యైస సదృశం చాన్య ద్రావణస్యోత్థితం శిరః తక్షిప్రం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ ద్వితీయం రావణశిర చిన్నం సంయతి సాయకైః చిన్నమాత్రం తు తచ్చీర్షం పునరన్యత్ ప్రదృశ్యతే. రామచంద్రమూర్తి విషం కలిగినటువంటి కోరలతో ఉన్న సర్పం ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి బాణాన్ని తీసి వింటినారికి సంధించి రావణాసురుడి యొక్క కంఠానికి గురి చూసి విడిచిపెట్టారు. బాణం తగలగానే ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. పడిపోగానే అది మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు కట్టక్కన మొలకెత్తింది. ఇంకొక బాణం తీసి కొట్టారు. ఇలా ఎన్నిసార్లు కొట్టారో తెలుసా అండి? 100 మార్లు కొట్టారు. 10 తలకాయలు 10 మాటలు కింద పడిపోయాయి. మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు మొలకెత్తేసి మళ్ళీ కిరీటంతో మళ్ళీ కుండలాలతో ప్రకాశిస్తూ మళ్ళీ నిలబడిపోతున్నాయి. రాముడు అనుకున్నారు, ఈ బాణంతో మారీచుణ్ణి సంహరించాను, కరుణ్ణి సంహరించాను, దూషణుణ్ణి సంహరించాను, వాలిని సంహరించాను. అంత శక్తివంతమైనటువంటి బాణం ఈ బాణం. ఈ బాణానికి ఎదురు లేదు. అటువంటి బాణాలతో ఇప్పటికి 100 తలకాయలు త్రించి భూమి మీద పడేశాను. అయితే కొందరన్నారు, ఇక్కడ స్వాస్థ్యం చెప్పారు, వాల్మీకి మహర్షి చెప్పలేదు కానీ 100 సార్లు రావణాసురుడి తలకాయలనేటటువంటి పుష్పాలతో తన పాదార్చన చేయించుకునేటట్టుగా కొట్టాడు, బుద్ధొచ్చి కాళ్ళ మీద పడతాడేమో చూద్దామని అన్నారు. ఇందులో లేదు కానీ. అందుకని ఇన్ని మాటలు కొట్టినా కొత్త తలకాయలు పుడుతున్నాయి తప్ప వాడు మాత్రం ఎంత మాత్రం జంకలేదు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు రావణాసురుడు. అలా జరుగుతుంటే తత్ప్రవృత్త మహాయుద్ధం తుములం రోమహర్షణం అంతరిక్షే చ భూమౌ చ పునశ్చ గిరిమూర్ధని దేవదానవయక్షాణాం పిశాచోరగరక్షసాం పశ్యతాం తన్మహద్యుద్ధం సప్తరాత్రమవర్తతః నైవ రాత్రం న దివసం న ముహూర్తం చ నచక్షణం రామ రావణయోర్యుద్ధం విరామముపగచ్చతి. 7 రాత్రులు 7 పగళ్ళు ఒక క్షణం విరామం లేకుండా బాణాలు తీయడం సంధించడం కొట్టడం, బాణాలు తీయడం సంధించడం కొట్టడం. అటువైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు, ఇటువైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు. ఎవరి మీద ఎవరు? కేవలం రావణుడి మీద రాముడు, రాముడి మీద రావణుడు, అంతే. ఇద్దరే కొట్టుకుంటున్నారు. ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించేస్తున్నారు, ఎన్ని బాణాలు ఉన్నాయో అన్ని బాణాలు ప్రయోగించేస్తున్నారు. లోకం సంక్షుభితమైపోతోంది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆకాశం అంతా నిండిపోయింది. కట్టిక చీకటైపోయింది. గాఢాంధకారం. సూర్యప్రకాశం కూడా భూమి మీదకి అందట్లేదు. ఆ చీకట్లో బాణాలు మెరుస్తున్నాయి. అలా కొట్టుకుంటున్నారు. కానీ జయం మాత్రం నిశ్చితం కాలేదు. ఆ యుద్ధం అలా జరుగుతూనే ఉంది రాముడితోటి. వాడి అసాధ్యం కూడా వాడు చూడండి, వాడు సామాన్యుడు కాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అటువంటి రామచంద్రమూర్తితో ఒక క్షణం విశ్రాంతి లేకుండా యుద్ధం చేసి నొప్పించాడు వాడు. అంత యుద్ధం చేస్తే మాటలు అన్నాడు వెనక్కి తిరిగి, అధస్సంస్మారయామాస రాఘవం నాతలిస్తదా అజాన్నివ కిం వీర త్వం మే నమనువర్తసే విసృజాస్మై వధాయత్వా అస్త్రం పైతామమం ప్రభో వినాశకాల కదితో యస్సురై సోద్యవర్తతే. రామా, 7 రాత్రులు 7 పగళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు. సామాన్యమైన యుద్ధం కాదు. ఇంకెంతసేపు చేస్తావు? దేవతలందరూ రావణాసురుడి యొక్క శిరస్సు పడిపోయేటటువంటి ముహూర్తాన్ని నిర్ణయం చేసిన సమయం ఆసన్నమైపోయింది. మరిచిపోయావా రామా? అగస్త్యుడిచ్చినటువంటి దివ్యమైన అస్త్రం నీ యొక్క తూణీరంలో ఉంది. దాన్ని బయటికి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు. వెంటనే రామచంద్రమూర్తికి జ్ఞాపకానికి వచ్చింది ఆ అస్త్రం. దాన్ని తీస్తున్నారట పైకి. అసలు దాన్ని తూణీరంలోంచి పైకి తీస్తున్నారు. తీస్తేనే వాల్మీకి మహర్షి దాని గురించి ఎలా చెప్పారో చూడండి. తసస్సంస్మారితో రామ తేన వాక్యేన మాతలేః జగ్రాహ శశరం దీప్తం విశ్వసంత వివోరగం. దాన్ని పైకి తీస్తుంటే పుట్టలోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి సర్పం బయటికి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అది. దాన్ని యం తస్మై ప్రథమం ప్రాద అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహాబాణం అమోఘం యధివీర్యవాన్. దాన్ని బ్రహ్మగారు ఇచ్చారయ్యా ఈ బాణాన్ని.
రాక్షస సంహారానికి ఉపయోగించు అని భగవానుడైన అగస్త్య మహర్షి ఇచ్చారు. బ్రహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థమమితౌజస దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షిణ. చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చినటువంటి ఆ బాణాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు లోకములను రక్షించమని దేవేంద్రుడికి ఇచ్చారు. యస్య వాజేషు పవనః ఫలే పావక భాస్వరౌ శరీరమాకాశమయం గౌరకే మేరుమందరౌ. ఆ బాణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసుటండి, దాని రెక్కలలో వాయువు ఉంటుందిట సహజంగా. అందుచేత అది అభిమంత్రించి విడిచిపెట్టగానే వాయువేగంతో విడిపోతుంది, ఇంకా ప్రతిద్వందికి అవకాశం ఉండదు దాన్ని కొట్టడానికి. దాని ములుకులో అగ్ని సూర్యుడు ఉంటారట, బంగారు ములుకుతో ఉంటుంది. ఆ ములుకు చూసేటప్పటికే ఎటువంటి వాడి గుండెైనా జారిపోవలసిందే. దాని అధిష్టానంగా మేరుమందర పర్వత శిఖరాలు ఉంటాయిట, అందుకని అటువంటి బరువుతో వచ్చి మీద పడిపోతుంది. దాని శరీరం బ్రహ్మమయం అయి ఉంటుంది ఆ బాణానికి, అందుకని దాని శరీరమే బ్రహ్మం, అంతే అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ స్వరూపంతో ఉంటుంది ఆ బాణం. జాజ్జల్యమానం వపుషా సుపుంఖం హేమభూషితం తేజసా సర్వభూతానాం కృతం భాస్కరవచ్చసం. భాస్కరుడు సూర్యభగవానుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో మిట్ట మధ్యాహ్నం ఇలా ఆయన్ని ఎలా చూడలేమో అటువంటి తేజస్సుతో ఉంటుంది ఆ బాణం. ఈ బ్రహ్మాండాల్లో ఎన్ని భూతాలున్నాయో అన్ని భూతముల యొక్క తేజస్సులోంచి కొంత కొంత తేజస్సుని తీసి ఆ బాణాన్ని నిర్మాణం చేశారట. సధూమమివ కాలాగ్నిం దీప్తమాసి విషం యథా పరనాగాశ్వబృందానాం భేదనం క్షిప్రకారిణం. అది ధూమంతో నిండిపోయినటువంటి కాలాగ్ని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ బాణం ఇంతకుముందు ఎన్నో దేవతల యొక్క గుర్రాలకి ఏనుగులకి శరీరాన్ని భేదించుకుంటూ వెళ్ళింది. ద్వారాణం పరిఘాణాంచ గిరీణామపి భేదనం నానారుధిరసిక్తాంగం మేధోదిగ్ధం సుదారుణం. అది ఇంతకుముందు పర్వతాల్ని భేదించింది, పెద్ద పెద్ద ద్వారాల్ని బదలగొట్టింది, పరిగల్ని విరిచేసింది, ఎందరో రాక్షసుల యొక్క గుండెల్ని భేదించింది. దాని ఒంటి మీద కొంత రక్తం కొవ్వు పూయబడి ఉంటాయి. వజ్రసారం మహానాదం నానా సమితి దారణం సర్వవిత్రాసనం భీమం శ్వసం తమివ పన్నగం. పావులా ఉన్నటువంటి ఆ బాణాన్ని పైకి తీసి వింటినారికి పెడుతుంటేనే శత్రువుల గుండెలు వణికిపోయేటటువంటి ధ్వని చేస్తుందిట. అది శత్రు సైన్యాల గుండెల్ని చీల్చడం తప్ప వేరొకటి తెలియదట దానికి. అటువంటి బాణాన్ని తీశారు. కంకగృధ్రవళానాంచ గోమాయుగణరక్షసాం నిత్యం భక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం. ఆ బాణం ఇంతకుముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల యొక్క గుంపులొచ్చి అవన్నీ కావలసినంత మాంసం పడేటట్టుగా శత్రువుల యొక్క గుండెల్ని బద్దలగొట్టినటువంటి బాణంట ఆ బాణం. దానికి నందనం వా నరేంద్రాణం రక్షసామవసాదనం వాజితం వివిధైర్వాజై చారుచిత్రైర్గరుత్మతః. అది వానరులకి అపారమైన సంతోషాన్ని ఇవ్వబోతోంది. రాక్షసుల యొక్క చరిత్రకి గీత పెట్టేయబోతోంది. వానరులు అందరూ కూడా కొద్దిసేపట్లో ఆనంద తాండవం చేసేటట్టుగా వాళ్ళ మనస్సులు పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన బాణంట ఆ బాణం. అభిమంత్ర్య తతో రామం తం మహేషు మహాబల వేద ప్రోక్తేన విధిన సంధదే కార్ముకీ బలి. ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ఒక్కసారి వేదప్రోక్తంగా ఎలా చెప్పారో అలా దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారట రామచంద్రమూర్తి. తస్మిన్ సంధీయమానేతు రాఘవేణ శిరోత్తమే సర్వభూతాని సంత్రేసు చిచాల చవసుంధరా. అంత భయంకరమైన బాణాన్ని తీసి చేతిలో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేటప్పటికీ భూమి అంతా ఒక్కసారి కంపించిందిట. సరావణాయ సంక్రుద్ధో భృశమాయం యకార్ముకం చిక్షేప పరమాయత్త తం శరం మర్మఘాతినం. శత్రువు యొక్క మర్మస్థానములను భేదించగలిగినటువంటి ఆ బాణాన్ని వింటినారికి తగిలించి బ్రహ్మగారిని ప్రార్థన చేసి వింటినారిని టంకారం చేసి బాగా ఆశాంతం చెవి వరకు లాగి
పరమాత్మని స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ బాణాన్ని విడిచిపెట్టడానికి రామచంద్రమూర్తి సిద్ధపడుతున్నారట. సవ్రజ ఇవ దుర్ధర్షో వజ్రబాహు విసర్జిత కృతాం తైవ చావార్యో న్యపతద్రావణోరసి సవిసృష్టో మమావేగ సశరీరాంతరశర బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః రుధిరాక్తః సవేగేన జీవితాంతకరశర రావణస్య హరన్ ప్రాణాన్ వివేశధరణీతలం సశరో రావణం హత్వా రుధిరార్ధ్రీకృతచ్చవిః కృతకర్మా నిభృతవత్ స్వతూణీం పునరాగమత్ తస్య హస్తాద్ధతస్యాసు కార్ముకం తత్ర సాయకం నిపపాత సహ ప్రాణైర్భ్రశ్యమానస్య జీవితాన్ గతాసుర్భీమవేగేస్తు నైరుత్తేంద్రో మహాద్యుతిః పపాతస్యందనాద్ధూమౌ వృత్తో వజ్రహతో యథా. ఆ వింటినారికి సంధించి ఆ బాణాన్ని విడిచిపెట్టగానే ఒక్క క్షణంలో ఆ బాణం భయంకరమైనటువంటి ధ్వనిని చేస్తూ లోకాలన్నింటినీ క్షోభింపచేస్తూ ఇంతకాలం ఏ రావణుడు లోకములనన్నింటినీ పీడించాడో ఆ రావణుడి యొక్క గుండెలని బద్దలు చేస్తూ నెత్తురు తాగుతూ రావణాసురుని యొక్క వక్షస్థలంలోంచి దూసుకుని వెళ్ళి భూమిలోకి దూరి మళ్ళీ పైకి లేచి ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు కింద పడిపోయింది. రావణాసురుడి యొక్క గుడ్లు తిరుగుడు పడిపోయాయి. చేతిలో ఉన్న ఆయుధాలన్నీ జారవిడి చేశాడు. ధనస్సు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. రథం మించి ఒక్కసారి రావణ శరీరం భూమి మీద పడిపోయింది. పడిపోగానే రామచంద్రమూర్తి ఆ కోదండాన్ని పట్టుకున్నవారు పట్టుకున్నట్టు సంతోషపడిపోయారు. అవతార ప్రయోజనం కదా మహానుభావుడు. ఒక్కసారి అందరూ ఒక్కసారి చెప్పండి అమ్మా, జై సీతారామచంద్ర భగవాన్ కి, జై సీతారామచంద్ర భగవాన్ కి, జై సీతారామచంద్ర భగవాన్ కి. ఏ అవతార ప్రయోజనాన్ని నెరవేర్చాలనుకున్నారో, ఏ రావణాసురుణ్ణి సంహరించడం కోసం మహానుభావుడు నరుడిగా వచ్చాడో, ఏ రావణాసురుణ్ణి సంహారం చెయ్యడం కోసమని ఇంత కష్టపడ్డాడో, ఏ రావణ సంహారం కోసమని సీతమ్మ తల్లి 10 నెలలుగా అశోకవనంలో పరితపిస్తోందో, ఏ తల్లి కంటి నీటి బిందువులు భూమి మీద పడ్డాయో, ఏ తల్లి శాపానికి లంకాపట్టణం గురైపోయిందో, అటువంటి దశకంఠుడై యమధర్మరాజు యొక్క సైన్యాలతో సహా దేవేంద్రుడితో సహా అందరినీ ఓడించి లోకములన్నిటినీ బాధ పెట్టాడో అటువంటి రావణాసురుని యొక్క శరీరం రథంలోంచి భూమి మీద పడిపోయింది. పడిపోతే దేవతలందరూ అపారమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఇదిగో ఇప్పుడు మోగేయే అలాగే ఒక్కసారి దేవదుందుబులు మోగే. ఒక్కసారి అదిగో చూడండి, సీతారామచంద్రమూర్తి ఆలయంలోంచి నీరాజనం వచ్చింది. అందరూ కళ్ళకద్దుకోండమ్మా. ఆ విధంగా ఎప్పుడైతే రావణ సంహారం జరిగిపోయిందో, మనం అంటే ఇవాళ ఇలా వింటున్నాం, కానీ ఆ రోజున నిజంగా దేవతలు ఎంత సంతోషపడిపోయారో. వెంటనే సుగ్రీవుడు పాపం అలా చూస్తున్నాడు, ఎప్పుడవుతుందా రావణ సంహారం అని. లక్ష్మణమూర్తి, అంగదుడు, ఋషుభుడు, వేగదర్శి, నీలుడు, సుషేనుడు, గంధమాదనుడు, పివిదుడు, మైందుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో పరిగెత్తుకొచ్చేశారట. వచ్చేసి అందరూ రాముడి పక్కన చేరిపోయారు. ఆయన కాళ్ళ మీద పడిపోయారు. తతస్థు సుగ్రీవ విభీషణాదయ సుహృద్విశేషా సహ లక్ష్మణాస్తదా సమేత్య హృష్టా విజయేన రాఘవం రణేభిరామం విధినాహ్య పూజయన్. అందరూ వచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పడిపోయి ఆనందంతో పూజలు చేసి రామ 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 అని ఆయన ఒళ్ళు ముట్టుకుని
పొంగిపోయి పరవశించిపోతున్నారట. ఆయన లోకాభిరాముడు. ఇంత కష్టపడినా అయ్యో నేను ఇంత అలిసిపోయాను, నా మీద పడకండి అనేవాడు కాడు. పూర్వభాషీచ రాఘవ, తాను ముందు మాట్లాడతాడు. అయ్యో అయ్యో అని వాళ్ళందరి మధ్యలోకి వెడితే పొంగిపోయాయిట ఆ వానరాలన్నీ. ఆనందంతో గంతులు వేసేస్తున్నాయి. ఎప్పుడైతే రావణ శరీరం రథంలోంచి కింద పడిపోయిందో రాక్షసులందరూ రావణుడు పడిపోయాడు, అమ్మో ఇంకా మనం బతికి బట్ట కట్టమని పరిగెడుతున్నారట. ఇంకా ఇదే సంధి, ఇంకా ఆనందంలో ఉన్నారు. ఇంకా స్వామి హనుమ ఆనందానికి అవధులు లేవు అసలు. పొంగిపోయి నాట్యం చేస్తున్నారు. ఓ రామ శ్రీరామ సీతారామ అని పొంగిపోతున్నారు. ఈ వానరులందరూ వెంట తరిమి వెళ్ళి కనపడ్డ రాక్షసుణ్ణి కనపడ్డట్టు సంహరించేశారు. లోకంలో రాక్షసుడు అన్నవాడు లేకుండా రాక్షస సంహారం అయిపోయింది. అందరూ పరమానందాన్ని పొందారు. దేవతలందరూ సంతోషపడిపోయి రావణ సంహారం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలేదుట. అందరూ అలాగే ఆకాశంలో నిలబడి అమ్మో మా రాముడు, అమ్మో మా రాముడని పొంగిపోయా రాముడి వంక చూస్తున్నారట. కొన్ని కోట్ల కోట్ల నేత్రములు, తుమ్మెదల రెక్కలు ఎలా ఆడతాయో అలా ఇన్ని చూపులు ఒక్క రామచంద్రమూర్తి శరీరం మీద పడుతున్నాయిట. అప్సరసలు నాట్యం చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయారు. అమ్మయ్యా ఇన్నాళ్లకి రక్షణ పూర్తయింది. ఎందుకని తన దగ్గర ఉండవలసిన ద్వారపాలకులు జయ విజయులు శాపహతులై రావణ కుంభకర్ణులుగా వచ్చారు. ఆయన అభ్యున్నతిని పొందాడు. ఇంతకాలం రాక్షస శరీరంతో ఏడిపించాడు. ఏ స్వామి పాద సన్నిధానంలో ఉండాలో ఆ స్థితిని తాను పొందడానికి దుష్టమైన శరీరాన్ని విడిచిపెట్టి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. ఆ శరీరం కింద పడిపోయింది. అందరూ పరమ ఆనందంతో ఆనంద తాండవం చేసేస్తున్నారు. ఇది చెప్పాక, ఇంత ఆనందం మనస్సు పొందేశాక, అవతార ప్రయోజనమైన రావణ సంహారం జరిగిపోయాక మిగిలిన కార్యక్రమం రేపు చెప్తాను. ఇవాళ అంత ఆనందంతో మనం సంతోషంగా ఇల్లు చేరాం. రేపటి రోజున అందరూ తప్పకుండా, ఇన్నాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు తప్పకుండా వినండి. ఎందుచేత అంటే ఇంకున్నది ఎలాగో 2-3 రోజులేగా. రామచంద్రమూర్తి ఇప్పుడే ఎంత సంతోషపడతారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా సీతారామ సమాగమం, అది మనం వదులుకుంటామా? రేపు రాముడు కోరుకుంటాడు, విభీషణుడి పట్టాభిషేకం నాకు చూడాలనుంది అని. రేపు విభీషణ పట్టాభిషేకం జరుగుతుంది. సరే, అందుచేత ఈ ఆనంద సమయంలో తప్పకుండా మనందరం చూడండి. ఇవాళ అనుకోకుండా మళ్ళీ రామనామం వచ్చింది, రోజు విడిచి రోజు రావడంలో. అందుచేత మనం 11 మాటలు రామనామం చెప్పుకుని బయలుదేరం. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును శ్రీరామనామము. పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను శ్రీరామనామము. చూపు మానసమొక్కటై చూడవలసినది శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము జానకీ హృత్కమలమందున అలరుచున్నది శ్రీరామనామము. అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీరామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వమే శ్రీరామనామము. పరమపదమును చేరుటకు దారి చూపునది శ్రీరామనామము. తల్లివలె రక్షించు సుజనుల ఎల్ల కాలము రామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము.
శరణు శరణను విభీషణునకు శరణు మొసగినది శ్రీరామనామము. ఎందు చూచిన ఏకమై తా వెలయుచున్నది శ్రీరామనామము. రావణానుజ హృదయ పంకజ రాసకీరము శ్రీరామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.